Good evening, everyone. Am I audible? Is the screen visible? All right, thank you. So, welcome to this session, orientation session on the trends of Telangana Group 2 examination. So, in this today's session, we'll be discussing about what the trends about this Telangana Group 2 examination are. First of all, we'll look at the scheme of the examination. After looking at the scheme, we'll try to look at the syllabus of what are the particular subjects that are there and what is the portion that needs to be covered for the respective subject. So starting with this is the schema of the examination. If you observe, you have 4 papers overall in total, each one carrying 150 marks. So overall you have 600 marks. So paper 1 is general studies and general abilities. So దీనికి విడిగా ఈ పేపర్ 1 సిలబస్ ఏంటి అన్నది మనం చూద్దాం తర్వాత. And that general studies is total 150 multiple choice questions, each one carrying a mark. That is over a 2.5 period. Paper 2 is history, polity and society. సో ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే దట్ పర్టికులర్ సెక్షన్ ఫస్ట్ 50 క్వశ్చన్స్ వుడ్ బి హిస్టరీ అండ్ అదర్ 50 క్వశ్చన్స్ వుడ్ బి బేస్డ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ది అదర్ వుడ్ బి బేస్డ్ ఆన్ సొసైటీలో కూడా ది సోషల్ స్ట్రక్చర్. సో బేసికలీ మనకి కాస్ట్ సిస్టమ్స్ గురించి స్టార్టింగ్ ఫ్రమ్ ద డెఫినేషన్ అప్ టు ద రీసెంట్ ట్రెండ్స్ దట్ వీ సీ ఇన్ ద సోషో ఎకనామిక్ అవుట్లుక్. సో సర్వేలో కానీ అవుట్లుక్లో కానీ కొన్ని డేటా పాయింట్స్ ఉంటాయి చూసారా, సో వాటి గురించి క్వశ్చన్ చేయడం అన్నది జరిగింది. సో ఐ విల్ ఆల్సో షో యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నది నేను ఎక్సెప్ట్ మీకు చూపిస్తాను. సో యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ రైట్. ఆల్సో అబౌట్ ద ఇష్యూస్ దట్ ఆర్ ప్లేగింగ్ అండ్ ఆల్సో ద పబ్లిక్ పాలసీ రిలేటెడ్ అప్డేట్స్, గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండే అప్డేట్స్. సో న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. అండ్ వన్ మోర్ రీసెంట్ నార్మల్గా అసలు ట్రెండ్ బేస్డ్గా మాట్లాడాల్సి వస్తే ఎర్లియర్ సో ఓవరాల్గా డిస్కస్ చేసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ద బేసిక్ డిఫరెన్స్ దట్ వీ ఫైండ్ ఇస్ గ్రూప్ 2 ఈస్ సెట్ టు బి ఆర్ కన్సిడర్డ్ టు బి మోర్ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్. సో ఎక్కువ ఫ్యాక్ట్స్ అడుగుతారు, ఎక్కువ డేటా పాయింట్స్ అడుగుతారు, డేట్స్ గురించి అడుగుతారు, నేమ్స్. సో ఎక్కువ ఫ్యాక్చువల్ రీకాల్ చేయడం అన్నది ఉంటుందన్నది దట్ ఈస్ ద ఓవరాల్ నోషన్. బట్ ఇందులో ఇన్ దిస్ ట్రెండ్స్ విల్ ట్రై టు అబ్జర్వ్ హౌ దెర్ ఈస్ అ షిఫ్ట్ ఇన్ దిస్ పారాడైమ్. అంటే ఇనిషియల్గా ఉన్న ఈ ఫ్యాక్చువల్ రీకాల్ నుండి ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఎలా ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ నుంచి మల్టీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్గా షిఫ్ట్ అయ్యింది ఆ ట్రెండ్ అన్నది మనం చూస్తాం రైట్. సో దాట్ వాజ్ అబౌట్ ద పేపర్ 2 అండ్ దెన్ అబౌట్ పేపర్ 3 ఇట్ ఈస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్. సో 3 సెక్షన్స్ నుంచి కూడా you'll have 50. సో ఇండియన్ ఎకానమీ సిలబస్, ద రీజనల్ ఎకానమీ సిలబస్ అండ్ దెన్ this is regarding the development and change. So most of it is economy and along with that you also have environment. So the last chapter in this is environment, so we'll look at that. And finally the 4th chapter is entirely based on the Telangana movement and the state formation. సో ఫేజ్ వైజ్గా ఏదైతే ఉందో ఇన్ దిస్ క్రోనలాజికల్ ఆర్డర్ మీకున్న క్వశ్చన్స్ కూడా అదే క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటాయి. సో ఐడియా ఫేజ్ ఉంది చూసారా 48 to 70 ఆ టైం పీరియడ్లో ఉన్న క్వశ్చన్స్. సో ఏమేమి జరుగున్నాయి, ఈవెంట్స్ ఏం జరిగాయి, ఏ ఈవెంట్ ఏ ఇయర్లో జరిగింది అండ్ హూ వాజ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ ఆర్ ప్రామినెంట్ ఫిగర్ డ్యూరింగ్ దట్ టైం అన్నది బేస్ చేసుకొని రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ దెన్ ద మొబిలైజేషనల్ ఫేజ్. సో వాట్ వాస్ ద షిఫ్ట్ దట్ వాస్ సీన్ అండ్ ద రీసెంట్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ వేర్ ఫోకసింగ్ ఆన్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. సో ట్రెండ్స్ పరంగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ మేనర్. So overall 4 papers, 150 marks and it would be 600 marks in total. And the question paper would be available in English, Telugu and Urdu. So this was the syllabus for the group 2. Paper 1 syllabus idi. So you have the dimension of are you able to follow online students? అర్థమవుతుందా? Please let me know if you have any small doubt. So 1 hour session kabatti, so we'll try to make most of the ground అయినంత వరకు. So now this was the syllabus. Paper 1 lo if you observe it is
current affairs more prominently. So where do you source or where do you get this current affairs from? Regional అంటే తెలంగాణ current affairs, national India current affairs and మోస్ట్ ప్రజెంట్ ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్. నా యూసీ కవరేజ్ పరంగా చూసినట్లయితే ప్రజెంట్ డే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అవి ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆల్ ద జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు అవి ఇంపార్టెంట్ అవుతాయి బికాస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఆబ్వియస్గా న్యూస్ పేపర్స్ ఇవన్నీ కవర్ చేయడం ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జామినర్ కూడా వాటి మీదనే క్వశ్చన్ చేయడానికి టెస్ట్ చేయడానికి చూస్తారు, రైట్. సో ఫస్ట్ ప్రామినెంట్ వన్ ఇస్ ద కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇక్కడ మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్న దగ్గర చెప్పారు కదా, సో బేసిక్ డిఫరెన్స్ ఏమొస్తుంది అన్నది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నది ఏంటి అంటే దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ద హిస్టారిక్ ఈవెంట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1950s ఆ టైంలో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఉంది చూసారా, లేకపోతే బ్రిక్స్ ఫామ్ అయినప్పుడు కానీ, సో ఆ ఇనీషియల్ గ్రూపింగ్స్ రీజనల్ గ్రూపింగ్స్ కానీ బైలాటరల్ ఆర్ క్వాడ్ ఉంది. సో ఇలా వేరే గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో అలా వాటి గురించి ఏవేవైతే ఫామ్ అయి ఉన్నాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి కవర్డ్ అండర్ దిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, రైట్. ఈవెన్ మన ఇండియాస్ రిలేషన్స్ విత్ ఇట్స్ నైబర్స్, సో మనకి పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ ద రిలేషన్స్ అండ్ ద వార్స్ దట్ వీ హ్యాడ్ టు డూ విత్ బోత్ దోస్ కంట్రీస్. సో ఆ కవరేజ్ అంతా కూడా ఆల్ దట్ స్టాటిక్ కవరేజ్ వుడ్ బి సీన్ అండర్ దిస్ సబ్జెక్ట్. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే దిస్ ఈస్ డైనమిక్ ఇన్ ద సెన్స్ వేర్ డూ యూ గెట్ దిస్ సోర్స్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ ఫ్రమ్ యువర్ మోస్ట్లీ ద న్యూస్ పేపర్స్. దిస్ ఈజ్ స్టాటిక్. సో మనకు ఒక స్టాండర్డ్ బుక్స్ ఉంటూ ఉంటాయి చూసారా వీటికి రిలేటెడ్, సో ఆ స్టాండర్డ్ బుక్స్ నుంచి సోర్స్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ ద జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ఎస్ఎన్టీ. So basically general science is what you cover those branches of biology, physics and chemistry and then SNT. So ikkada SNT is once again dynamic. So this is current affairs based. So AMCA గురించి విన్నారా మీరు న్యూస్లో రీసెంట్ టైమ్స్లో? The advanced medium combat aircraft, the 5th generation aircraft that the country is planning. సో అలాంటి న్యూస్ పేపర్లో ఉండే వాటి గురించి దెర్ వుడ్ బి అ కవరేజ్. సో ఇక్కడ ఏంటంటే ద మోర్ ఆఫ్ దిస్ వుడ్ బి సోర్స్డ్ ఫ్రమ్ యువర్ న్యూస్ పేపర్స్. యూ విల్ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద టెక్నాలజీ అండ్ ఈవెన్ ఐ విల్ షో యూ మీకు క్వశ్చన్స్ ఎలా అడుగున్నారు అని అంటే గ్రూప్ 2లో ద లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ద నేమ్స్ ఆఫ్ ఇంజన్స్. అంటే మీకు ఇంజన్ నేమ్స్ అవి కూడా గుర్తుండాలి. సో వాట్ వాస్ ఒక పర్టికులర్ రాకెట్ లాంచ్లో ఎలాంటి ఇంజన్ యూస్ చేశారు, వాట్ వాస్ ద టైప్ ఆఫ్ ద ఇంజన్, రైట్, అండ్ ఈవెన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ దట్ ఇంజన్. అంటే ఎన్ని స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉన్నాయి, ఎన్ని సాలిడ్ ఆర్ లిక్విడ్ స్టేజెస్ ఉన్నాయి అన్న వాటిని కూడా టెస్ట్ చేసి ఉన్నారు. సో అంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వరకు కూడా టెస్ట్ చేస్తున్నారు, రైట్. దట్ ఈస్ వన్. నెక్స్ట్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో దిస్ అండ్ ఈవెన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్సో యూ కెన్ సోర్స్ దెమ్ ఫ్రమ్ ద స్టాటిక్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అండ్ మోర్ ప్రామినెంట్లీ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్. బికాస్ ప్రజెంట్ ఉన్న గ్లోబల్ క్లైమేట్ చేంజ్కి యూ సీ మోర్ అండ్ మోర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్స్ కదా. సో మనకి రీసెంట్గా 1-2 years నుంచి కూడా ల్యాండ్ స్లైడ్స్ వింటూ ఉన్నాము, క్లౌడ్ బర్స్ట్ వింటూ ఉన్నాం, అండ్ ఈవెన్ ద గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ అని వింటూ ఉన్నాం. సో ఇలాంటి డిఫరెంట్ జియోఫిజికల్ ఫినామినాన్ అండ్ ద ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ వాటి వల్ల ఏమేమి జరుగుతాయి అన్నది ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి కవర్డ్. సో మోస్ట్లీ ఇది ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఫ్యాక్చువల్ దే వుడ్ బి క్వశ్చనింగ్ ఇన్ అ స్టేట్మెంట్ బేస్డ్ మేనర్. బికాస్ one thing you have to understand here is that this forms the basis or this has the background of geography. సో ఎలా ఫామ్ అయింది ఏంటి అన్నది అట్లీస్ట్ ఒక 1 or 2 స్టేట్మెంట్స్ అన్నది ద జాగ్రఫీ ఆర్ ద ఫార్మేషన్, ద ఆరిజిన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఈస్ డ్రైవింగ్ దిస్ చేంజ్ ఆర్ ఇష్యూ అన్న దాని గురించి టెస్ట్ చేయడం అన్నది జరుగుతుంది, రైట్. సో సింపుల్గా కొంతవరకు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రం ఇలా గుర్తుపెట్టుకొని లేకపోతే డేట్స్ అవి గుర్తుపెట్టుకొని వెళ్ళి ఆన్సర్ చేయగలిగే విధంగా లేవు. ద క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఈస్ షిఫ్టింగ్ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ డీపర్ అండర్స్టాండింగ్. సో ఆ డీపర్ అండర్స్టాండింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించిన పూర్తి కాన్సెప్షువల్ క్లారిటీ ఉన్నప్పుడు. సో you also have to know along with the for example consider కాన్స్టిట్యూషన్ తీసుకున్నారంటే ఆర్టికల్తో పాటు ఆర్టికల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, ప్రొవిజన్స్తో పాటు రెస్ట్రిక్షన్స్ కూడా ఏంటి. సో ఇంత లెవెల్ వరకు వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు టెస్ట్. సో దట్ వాస్ సీన్. మీకు ఆ క్వశ్చన్స్ చూపిస్తాను, సో యూ విల్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ తర్వాత యూ హ్యావ్
the geography of the world, the Indian context and the Telangana context. So majorగా ఏంటి అంటే you see the various landforms that you have, the geographical features that you have, and especially the river flow. సో ఏ రివర్స్ ఫ్లో అవుతూ ఉన్నాయి అండ్ రివర్స్ విషయానికి వచ్చేసరికి అలాంగ్ విత్ ద రివర్స్ యూ నీడ్ టు నో ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ దీస్ రివర్స్, బేసికల్లీ వాట్ దోస్ స్ట్రీమ్స్ దట్ కమ్ అండ్ జాయిన్ ఇన్ టు ద రివర్. సో ఫాలో అవ్వగలుగుతున్నారా ఆన్లైన్ స్టూడెంట్స్? ఆర్ యూ కంఫర్టబుల్? డూ ఐ నీడ్ టు మేక్ ఎనీ చేంజ్? బికాస్ ఒక ఫ్లోలో ఇంగ్లీష్లో చెప్తూ వెళ్తూ ఉండడం అవుతుంది కదా. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో మోస్ట్ ఆఫ్ యూ? ప్లీజ్ లెట్ మీ నో. Right, thank you Jayant, comfortable, thank you Kishore. Then geography అయిన తర్వాత you have the history and cultural heritage of India. So basically ఇక్కడ హిస్టరీ అన్న దగ్గర it will involve right from our civilizations, IVC దగ్గర నుంచి, ancient history దగ్గర నుంచి, right, thank you Divya, ఏన్షియంట్ హిస్టరీ దగ్గర నుంచి కూడా యూ విల్ ట్రై టు కవర్ ద మోస్ట్ రీసెంట్ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ టైమ్స్ వరకు ఉన్నదంతా కూడా కవర్ అవుతుంది. సో కల్చరల్ హెరిటేజ్ అన్న దగ్గర ఏంటంటే బేసికల్లీ యూ వుడ్ బి ఫోకసింగ్ ఆన్ ద టెంపుల్స్, ద టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో టెంపుల్స్ నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు ద హిందూయిజం, సో రిలీజియస్ సైట్స్ అంటాం కదా. సో అండర్ దట్ రిలీజియస్ సైట్స్ యూ విల్ ట్రై టు కవర్ ద హిందూయిజం, ద బుద్ధిజం, ద జైనిజం, ద ఇస్లాం అండ్ ఈవెన్ సో మేజర్గా ఏవేవైతే ఉన్నాయో ఈవెన్ ద చర్చెస్. బికాస్ గ్రూప్ 2లో తక్కువ అడుగున్నారు కానీ ఎర్లియర్ దెర్ వాజ్ అ క్వశ్చన్ ఇన్ గ్రూప్ 1. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ సిటీలో ఉన్న చర్చెస్ ఏ ఏ లొకేషన్లో ఉన్నాయి అన్న ఒక క్వశ్చన్ అడుగున్నారు. సో ఈ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్లో మేబీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ అలాంటి క్వశ్చన్ ఒకటి గ్రూప్ 2లో అయినా అడిగే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫ్యాక్చువల్, అక్కడ ఎలాంటి కాన్సెప్ట్ లేదు. నేర్చుకొని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చదివి అప్లై చేసే కాన్సెప్ట్ ఏమీ లేదు అక్కడ. యూ జస్ట్ హ్యావ్ టు నో ద లొకేషన్ అంతే, ఏ ప్లేస్లో ఎలాంటి రిలీజియస్ సైట్ ఉంది అన్న. సో సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్, రైట్. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో దిస్ ఈస్ ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఎలిమెంట్స్ అంతా కూడా ప్యూర్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ. అండ్ వన్ థింగ్ వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ దట్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. అంటే కంపేర్డ్ టు ఆల్ దీస్ ఇప్పటి వరకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దే ఆర్ సమ్ 20, 30 అండ్ ఇక్కడ మీకు ఉన్న 11 ఎంట్రీస్లో జస్ట్ కన్సిడర్ ఈచ్ వన్ ఒక 10 to 15లో వస్తున్నాయి అనుకోండి, ఆర్ అప్రాక్సిమేట్లీ కన్సిడర్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకోండి. సో ఇట్ వుడ్ బి 110. సో మనకు 150 కదా. సో ఆల్మోస్ట్ క్లోజ్గా జస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ 10 to 12 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ సబ్ హెడింగ్. సో ఆ విధంగా చూస్తే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్ దాట్ ఈ తెలంగాణ కాంటెక్స్ట్లో వచ్చిన క్వశ్చన్సే దే వుడ్ బి ఎక్సీడింగ్ సమ్ 10 to 15. సో అలా ఎక్కువ ఫోకస్ చేసి అడుగుతూ ఉండడం అబ్జర్వ్ చేశాను నేను. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ద ఫోకస్ వాజ్ మోర్ ఆన్ లిటరేచర్, ఆర్ట్ కంటే కూడా. అంటే పలానా ఆథర్, సో తెలంగాణకు సంబంధించిన పలానా ఆథర్ కానీ రైటర్, పోయెట్ వీళ్ళందరూ చేసిన వాళ్ళ వర్క్స్, వాళ్ళ బుక్స్ గురించి అడిగి ఉన్నారు. అండ్ ఈవెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ అ సింపుల్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. అవి ఎలా అడిగి ఉన్నారు అని అంటే దే విల్ గివ్ యూ ద నేమ్స్ ఆఫ్ 3 or 4 రైటర్స్ ఆర్ పోయెట్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ వర్క్ ఆన్ ది అదర్ కాలమ్. సో యూ నీడ్ టు మ్యాచ్ బోత్ దీస్ కాలమ్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్. సో ఇక్కడ ABCD ఉంటుంది, అక్కడ 1 2 3 4 ఉంటుంది. సో యూ నీడ్ టు మ్యాచ్ బోత్ ఆఫ్ ది. సో అలాంటి టైప్ ఆఫ్ ట్రెండ్ చేంజ్ అన్నది కూడా ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇస్ ద పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, రైట్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ యువర్ కరెంట్ అఫైర్స్. సో బేసిక్గా రీసెంట్ టైమ్స్లో ఉన్నది. సో లాస్ట్ 1 year, 1.5 year ఏదైతే ఎగ్జామ్కి ముందు ఉన్న టైంలో దోస్ స్కీమ్స్, దోస్ పాలసీస్ దట్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ న్యూస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ద గ్రిడ్ పాలసీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇట్ వాజ్ ఆస్క్డ్. సో అలాంటిది ఏదన్నా కొత్త పాలసీ ఇప్పుడు రీసెంట్గా టూరిజం, ఎకో టూరిజం సర్క్యూట్స్ అని చెప్పేసి తీసుకొచ్చున్నారు. సో అట్లాంటి పాలసీ చేంజెస్ ఆర్ ద స్ట్రాటజీస్ దట్ ఆర్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్, వాటి గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది, రైట్. అండ్ దెన్ సొసైటీకి సంబంధించిన ఇంకొక ఎలిమెంట్ ద సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. నౌ వన్ థింగ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ రిగార్డింగ్ దీస్ క్వశ్చన్స్ ఈజ్ దట్ వీటి మీద ఒక జనరల్ అండర్స్టాండింగ్తో ఆన్సర్ చేసేయచ్చు మనం. అంటే పర్టికులర్గా వీటికి చదివి ఆన్సర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఈక్వాలిటీని ప్రయారిటైజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ యూ విల్ మేక్ ఇట్ ఆర్ కన్సిడర్ ఇట్ కరెక్ట్. అలాగనే రిజర్వేషన్ని సపోర్ట్ చేస్తూ లేకపోతే రిజర్వేషన్ని కంప్లీట్గా అబాలిష్ చేయాలి అన్నదానంటే సెకండ్ స్టేట్మెంట్గా ఉన్నారు అని అంటే
it's like mutually exclusive, both of them are, because first is focusing on the equality and second is ఆ అప్లికేషన్, ఈక్వాలిటీ అప్లికేషన్కి సంబంధించిన దాన్ని అబాలిష్ చేయాలన్నది మాట్లాడుతుంది కాబట్టి సో యూ లుక్ ఎట్ ద టోన్ ఆఫ్ దోస్ స్టేట్మెంట్స్. సో ఏది ఎంతవరకు పాజిటివ్గా ఉంది స్టేట్మెంట్ అండ్ ఏది ఎంతవరకు నెగిటివ్గా అన్నది ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి యూ మేక్ సచ్ చేంజెస్. సో దాట్ ఎవాల్యుయేషన్ ఆర్ దాట్ వెరిఫికేషన్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ అప్లై ఇట్ డైరెక్ట్లీ హియర్, రైట్? అండ్ ఫైనల్లీ లాజికల్ రీజనింగ్. సో ఇప్పటి వరకు చూసిందంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ లైక్ యువర్ నాన్ మ్యాథ్స్ పార్ట్ కదా. సో దేర్ ఈస్ సమ్ మ్యాథమెటిక్స్ పార్ట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మీకు ఇక్కడ ఈ ఎబిలిటీ రీజనింగ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి బేసిక్గా ఉండేవి. యూ హ్యావ్ బ్లడ్ రిలేషన్స్, రైట్? యూ హ్యావ్ డైరెక్షన్స్, యూ హ్యావ్ నంబర్ సిరీస్, సో మిస్సింగ్ నంబర్, అండ్ ఈవెన్ మీకు యూ విల్ బీ గివెన్ సమ్ బార్ గ్రాఫ్ ఆర్ సమ్ పై చార్ట్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని ఒక డేటా ఇచ్చేసి దే విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్. సో వాటిని బేస్ చేసుకొని ఆన్సర్ చేయడం అన్నది చేయాలి. సో such type of simple questions, so they are also part. And finally basic English, which is 10th standard question. So what type of questions can you expect here basic English lo? Starting from చిన్నప్పుడు మనం fill in the blanks ఇట్లా ఆన్సర్ చేసేవాళ్ళం చూసారా, ఏ వర్బ్ని ఫిల్ చేస్తారు లేకపోతే ఏ ప్రిపోజిషన్ని ఏ కంజంక్షన్ని ఫిల్ చేస్తారు అన్నది ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వడానికి. సో అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 స్టేట్మెంట్స్ ఇస్ గ్రామాటికల్లీ కరెక్ట్ అని ఒక ఫార్మాట్ ఉంది, గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ అని ఒక ఫార్మాట్ ఉంది. సో ఎప్పుడైతే మన గ్రామర్ స్ట్రాంగ్గా ఉంటామో ఓన్లీ దెన్ అప్పుడే ఉన్న 4 స్టేట్మెంట్స్లో ఎందులో మిస్టేక్ ఉంది ఎందులో లేదు అన్నది ఐడెంటిఫై చేయగలం. దట్ ఈస్ వన్. అండ్ ఇంకొకటి వన్ మోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఈజ్ వెరీ సింపుల్, స్పెల్లింగ్స్ అడుగుతారు అండ్ అవుట్ ఆఫ్ దెమ్ దే విల్ ఆస్క్ యూ టు పిక్ విచ్ ఈస్ ద రాంగ్లీ స్పెల్డ్ వన్. సో మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ దిస్ డిఫికల్టీ విత్ రెస్పెక్ట్ టు స్పెల్లింగ్స్. సో ఆ స్పెల్లింగ్స్ విషయంలో టెస్ట్ చేయడం అన్నది దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సో అది జనరల్ స్టడీస్ పేపర్ 1లో కవర్ చేస్తారు, రైట్? దిస్ ఈజ్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ దట్ జనరల్ స్టడీస్ పేపర్ 1. అలాగనే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ దట్ సిలబస్ ఫర్. సో దీంట్లో అంత డీప్గా వెళ్ళము మనము, బికాస్ ఇది సబ్జెక్ట్ స్పెసిఫిక్గా డీల్ చేసుకుంటూ ఉంటే బెటర్, బట్ విల్ జస్ట్ ట్రై టు హ్యావ్ దిస్ ఓవర్లుక్ ఏదైతే ఇందాక చెప్తూ ఉన్నాం. సో సెకండ్ పేపర్లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంటుందని అనుకున్నాం కదా, 50 క్వశ్చన్స్ ఈచ్, ఓవరాల్ 150. సో అబ్జర్వ్. సో సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అన్న దగ్గర దిస్ ఈజ్ ఎంటైర్లీ యువర్ ఏన్షియంట్. చూడండి, ఐవీసీ గురించి ఉంది, ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ కల్చర్ గురించి ఉంది, రిలీజియస్ మూవ్మెంట్స్, జైనిజం, బుద్ధిజం అండ్ అప్ టు గుప్తాస్, పల్లవాస్ అండ్ ఈవెన్ హర్ష పీరియడ్ వరకు ఉంది, రైట్? యువర్ ఏన్షియంట్. అండ్ నెక్స్ట్ చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఢిల్లీ సల్తనత్. సో బేసికలీ మెడివల్లోకి వచ్చేస్తాం, రైట్? ఈవెన్ ద భక్తి, సూఫీ, రైట్? ఆఫ్టర్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ద మరాఠాస్. అండ్ ఇంకొకటి ప్రజెంట్ ద తెలంగాణ స్టేట్ లొకేషన్ ఉండడం ఇన్ ద డెక్కన్ ప్లాటూ ఇన్ ద సదర్న్ పెనిన్సులాలో ఉంది కాబట్టి ద కింగ్డమ్స్ దట్ వర్ ప్రజెంట్ ఇన్ దిస్ రీజియన్ వుడ్ బీ ఆఫ్ ఇంపార్టెన్స్ టు అస్. సో దానిలో భాగంగానే వీ విల్ స్టడీ ద మరాఠాస్, we will study the Marathas, the Bahmanis, the Vijayanagara, right? Even regional kingdoms ఉన్న వాటి గురించి కూడా యాక్చువల్లీ యూ విల్ హ్యావ్ దమ్, బట్ నెక్స్ట్ ఉంటుంది చూడు, రైట్? మెడివల్ అయిపోయింది అండ్ దెన్ యూ హ్యావ్ ద మోడర్న్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ద అరైవల్ ఆఫ్ ద యూరోపియన్స్ ఇన్ టు ఇండియా, ద బ్రిటిష్ రూల్. సో అక్కడి నుంచి మొదలుపెట్టి అంటిల్ దిస్ 1947 ఇండిపెండెన్స్ వరకు. సో బేసికలీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ దట్ యు ఆర్ కవరింగ్ హియర్ ఇన్ దీస్ 3. సో అంత వాస్ట్ సబ్జెక్ట్లో బికాస్ మీకు ఇక్కడ సిలబస్లో ఎక్కడికక్కడ పాయింటర్స్ ఇచ్చేసారు కాబట్టి ఇట్ బికమ్స్ ఈజియర్ టు యూ, బికాస్ మీరు లిమిట్ చేసుకోవచ్చు, మీరు కన్ఫైన్ చేసుకోవచ్చు, ఓకే ఇంత హిస్టరీ మొత్తంలో నేను ఏ చాప్టర్ మీద ఫోకస్ చేయాలి అన్నది, రైట్? అండ్ దిస్ ఈజ్ ద రీజనల్ హిస్టరీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏన్షియన్ తెలంగాణ శాతవాహనస్ పీరియడ్ దగ్గర నుంచి అప్ అంటిల్ ద రీసెంట్ కుతుబ్ షాహీస్ అండ్ ఆల్. సో అవన్నీ డిస్కస్ చేస్తారు. అండ్ ఈవెన్ నిజాం రూల్ ఎండ్ అయ్యే వరకు. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దెర్ వాజ్ అ డైరెక్ట్ పోలీస్ యాక్షన్ విచ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ దిస్ లిబరేషన్ డే. సో మిలిటరీ యాక్షన్ ఆర్ పోలీస్ యాక్షన్ అన్నది జరిగింది కదా. సో ఆ డే వరకు ఉండేది కూడా దిస్ ఎంటైర్ రెల్మ్ వుడ్ బి అండర్ యువర్ తెలంగాణ హిస్టరీ, రైట్? అదే పేపర్ 2లో యూ హ్యావ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. సో మోస్ట్ ఆఫ్ దీస్ టాపిక్స్ యూ సీ యూ విల్ ఫైండ్ దెమ్ ఫ్రమ్ యువర్ స్టాటిక్ బుక్ ఆర్ ద స్టాండర్డ్ లక్ష్మీకాంత్. చూడండి, కాన్స్టిట్యూషన్ గురించి, ద ప్రియాంబుల్,
the nature and the salient features. So mostly one thing I have noticed is that with respect to the questions, these fundamental rights are more and more in number, even DPSPs and fundamental duties. The second serial number ఉంది చూసారా, out of all the polity questions that can be asked, out of 150 మొత్తంలో polity questions, just imagine ఒక 10-15 అడిగారు అని అంటే you'll definitely find 5 to 6 questions from just this line itself, right? And then they are talking about the federalism, both the center and state, right? Powers గురించి అడుగుతూ ఉన్నారు. And one more is that this powers and functions, they have started asking the statement based questions here, multiple statement based questions. So powers and functions of some particular body అడుగుతారు, లేకపోతే some even constitutional పోస్టుల గురించి అడుగుతారు, గవర్నర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ, వీళ్ళ పవర్స్ ఏంటి, వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి. అండ్ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అసెంట్ టు బిల్స్, ది ఆర్టికల్ 200 ఉంది. సో అసెంట్ టు బిల్స్ విషయంలో ఏంటి, వాట్ వాస్ దట్ కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద గవర్నర్. సో అంటే ఈ కాంటెక్స్ట్లో ద ఫోకస్ వుడ్ బి మోర్ ఆన్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. సో అందులో ఎంతవరకు తనకు స్కోప్ ఉంది ఏంటి అనేది సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ సచ్ టైప్ ఆఫ్ పవర్స్ ఆర్ ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, రైట్? నెక్స్ట్ వన్ మోర్, ఈ సెకండ్ రోమన్ నెంబర్ ఎలా అయితే ఇంపార్టెంటో, దిస్ ఫిఫ్త్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దట్. బికాస్ ఎలా అయితే 10 to 15 క్వశ్చన్స్ పాలిటీలో 5 ఈ లైన్ మీద వస్తే, ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ 5 lines వుడ్ బి ఫ్రమ్ దిస్ అమెండ్మెంట్స్. సో మేజర్ అమెండ్మెంట్స్ ఉన్నాయి చూసారా, ఫ్రమ్ ద ఫస్ట్ అమెండ్మెంట్ టు ద వెరీ రీసెంట్ నారీ శక్తి వందన్ అభియాన్ వరకు. సో ఆ రీసెంట్ అమెండ్మెంట్ వరకు కూడా ఏవేవైతే మేజర్గా ఉన్నాయో వాటిని రిపీటెడ్లీ దే హ్యావ్ బీన్ ఆస్క్డ్. అండ్ ఇంకొకటి, రిపీటెడ్లీ అనే కంటే దిస్ వాజ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఓన్లీ ట్వైస్, గ్రూప్ 2. సో 2016లో ఒకసారి జరిగింది అండ్ 2024లో ఒకసారి జరిగింది, రైట్? సో ఆ రెండుట్లో కూడా, సో యూ హ్యావ్ 4 and 4, టోటల్ 8 పేపర్స్. సో 2 iterations కింద విల్ ట్రై టు స్టడీ దెమ్. రైట్, దిస్ ఈస్ ద ఫర్దర్గా ఇంకేమేమి టాపిక్స్ ఉన్నాయి పాలిటీ అన్నది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ స్టాటిక్ టాపిక్స్తో పాటు యూ విల్ ఆల్సో లుక్ ఎట్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ దట్ ఆర్ ప్రెజెంట్, రైట్? కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్, స్టేట్యుటరీ బాడీస్. సో వీటి మీద క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇఫ్ అట్ ఆల్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెక్ట్ అ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ జుడిషియల్ రివ్యూ యాక్టివిజం, యూ కెన్ ఎక్స్పెక్ట్ అ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఎయిదర్ వన్ ద డెఫినిషన్, అంటే మీన్స్ అని ఇచ్చేసి ఒక 4 options ఇచ్చి విచ్ వన్ ఈస్ ద మోర్ క్లోజర్ ఇన్ మీనింగ్ అండ్ క్లోజర్ ఇన్ పర్పస్ టు ద వర్డ్ ఆర్ టర్మ్ దట్ ఈస్ గివెన్ అని అడగచ్చు. లేదు అని అంటే దే కెన్ గో ఫర్ అ మల్టీ స్టేట్మెంట్ బేస్. ఇది క్విక్గా వెళ్తున్నది ఏంటి అని ఎందుకు అని అంటే, వన్ థింగ్ ఈజ్ బికాస్ ఐ హ్యావ్ కంపైల్డ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇన్ ద ఫర్దర్ స్లైడ్స్, అప్కమింగ్ స్లైడ్స్లో పెట్టున్నాను. సో ఆ క్వశ్చన్స్ మీకు చూపిస్తే ఇట్ బికమ్స్ బెటర్ విజువలైజేషన్ ఫర్ యూ. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ట్రైంగ్ టు గో త్రూ దిస్ ఎంటైర్ సిలబస్ క్విక్లీ, రైట్? అండ్ దిస్ సొసైటీ ఈస్ మోస్ట్లీ మోర్ ఓవర్ ఆన్ అ డెఫినేషన్ బేస్డ్. సో సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సో క్యాస్ట్ అంటే ఏంటి, ట్రైబ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇంకా లోకల్ నేమ్స్, ద జాతి, వర్ణ, సో అంతవరకు కూడా ఆ టర్మ్స్ మీనింగ్స్ ఏంటి అన్న వాటిని మోస్ట్ ఆఫ్ దెమ్ క్వశ్చన్ చేస్తూ ఉండడం అన్నది జరిగింది, రైట్? నెక్స్ట్, inequality, exclusion, so status of women or this violence of women. I have seen more and more questions being asked on this aspect. Violence on women అన్నది ఉంది చూసారా, violence against women. సో వీటి మీద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. సో NCRB, ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వాళ్ళ స్టాటిస్టిక్స్ ఏమన్నా మెన్షన్ చేయడం కానీ, సో రీసెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి అన్నది, ఆర్ విచ్ స్టేట్ ఆర్ ఎస్పెషల్లీ విచ్ డిస్ట్రిక్ట్ ఇస్ రికార్డింగ్ మోర్ అండ్ మోర్ కేసెస్. సో అలాంటివన్నీ కూడా దోస్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆస్డ్ ఇన్ ద statements, right? Along with that, this disability, this persons with disability act ఉంది చూసారా, సో లెజిస్లేషన్ బేస్డ్గా అడిగి ఉన్నారు దిస్ వన్. అండ్ ఈవెన్ ద చైల్డ్ లేబర్ గురించి కూడా, రైట్? అండ్ ఈవెన్ పెజెంట్ మూమెంట్స్. సో ఆబ్వియస్లీ పెజెంట్ మూమెంట్స్ అనేది వన్ థింగ్ ఈజ్ దట్ దే కెన్ ఆస్క్ యూ అబౌట్ ద క్రొనాలజీ, అంటే ఏ ఇయర్లో జరిగింది, ఎప్పుడు జరిగింది అని అడగవచ్చు. లేదు అని అంటే దెన్ జస్ట్ క్వశ్చన్ యూ రిగార్డింగ్ the statements. This is also the same, based on the programs or policies. సో ఆ ఇయర్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి న్యూస్లో ఎక్కువ ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువ క్వశ్చన్ చేస్తూ ఉన్నామన్నా జరుగుతుంది, రైట్?
there were questions directly asking what is Vetti and what is Jogini. And even you will be amazed, మీకు కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగున్నారంటే ఐ విల్ షో యూ. పర్టికులర్ డిష్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద లోకల్ ఏరియా, ఆ రీజియన్లో దొరికే డిష్ గురించి, లేకపోతే ఇప్పుడు మనం స్నాక్స్ తింటూ ఉంటాం కదా, అలాంటి స్నాక్స్ గురించి, వాటిని వేటితో తయారు చేస్తారని ఐ విల్ షో యూ. సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఆస్క్డ్. ఇప్పుడు మురుగుల్లాగా ఇట్లా చేసుకొని తింటుంటారు కదా, సో అలాంటి స్నాక్స్ని ఏ పిండితో తయారు చేస్తారన్న క్వశ్చన్ కూడా అడుగుంటారు. రైట్, దట్ వాస్ పేపర్ 2. అండ్ దిస్ ఈస్ ది ఎకానమీ అండ్ డెవలప్మెంట్, నథింగ్ మచ్. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్సే ఉంటాయి ఆన్ అ నేషనల్ స్కేల్. అండ్ you have sector specific, and one thing I found is that there is a repetition. ఈ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ గురించి ఉంది చూసారా, 2016లోనూ అడుగున్నారు. అండ్ ఈవెన్ 4 to 5 క్వశ్చన్స్ వర్ ఫోకస్డ్ అదే టాపిక్ మీద. 16లోనూ అలాగనే, 24లోనూ అలాగే జరిగింది. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు మార్క్ ఇలాంటి టాపిక్స్, మోస్ట్లీ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రెండ్స్. సో సైజ్, గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, అండ్ దిస్ వాజ్ వెరీ లీస్ట్ ఆస్క్డ్, తక్కువగా అడుగున్నారు. బట్ 2024లో దిస్ వాజ్ సీన్ అ రైజ్, అంటే అట్లీస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు బేస్ ఇయర్స్ గురించి, రైట్, వాట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ ద మెజర్. సో వాటి గురించి అడుగున్నామన్నది జరిగింది ఇక్కడ. రైట్, అండ్ యూజువల్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్ ఒక్కొక్క దాని గురించి, అండ్ దేర్ కెన్ బి స్టేట్మెంట్ బేస్డ్ ఆర్ ఈవెన్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ ఫైనల్లీ this is the second part, economy and development of Telangana. So you would focus more on this regional economy. So you can expect ఇండియన్ ఎకానమీలోకి వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ, బికాస్ దిస్ ఇస్ ద రీజనల్ పార్ట్. అండ్ ద ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఐ వాస్ టెల్లింగ్ యూ, మోస్ట్ ఆఫ్ ఇట్ వుడ్ బి ఎకానమీ, అండ్ జస్ట్ ఒక్క దగ్గర మాత్రం యూ సీ ది ఎన్విరాన్మెంట్. దిస్ ఈస్ దట్. ఇది ఒక్కటే, యూ హ్యావ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, హౌ దెర్ ఇస్ అ కోరిలేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజ్, and even types of pollution. So this is something of a scientific or science dimension. Most of it appadi varaku unnadanta kuda you'll be studying it in the perspective of the economic dimension. Then fourth paper entirely Telangana movement gurinchi. So idea of the Telangana state దగ్గర నుంచి 48 to the formation of the Telangana state in 2014. So you have each subhead and వాటిని బేస్ చేసుకొని ఉన్నారు. And even this paper is also very vast, because 48 నుంచి 2014 వరకు కవర్ చేస్తున్నారు, all those years. So because you have detailed breakdown of the syllabus, ఆ ఫేజ్ నుంచి 48 to 70 ఫేజ్ మధ్యలో డీటెయిల్ బ్రేక్డౌన్ ఉన్నప్పుడు now it becomes easier for you. ప్రతి ఒక్క టాపిక్ గురించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, క్రోనలాజికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటే, ఇఫ్ యూ రివైజ్ దెమ్ ఇనఫ్, డెఫినెట్లీ యుల్ బీ ఏబుల్ టు ఆన్సర్ అండ్ స్కోర్ వెల్ ఇన్ దిస్ పేపర్. రైట్, ద సెకండ్ ఫేజ్ మొబిలైజేషన్ ఫేజ్, సేమ్ అప్రోచ్ ఇక్కడ కూడా అప్రోచ్ పెట్టుకోవచ్చు. అండ్ వన్ థింగ్ ఈజ్ దట్ ఇఫ్ యూ అబ్జర్వ్, మీ క్వశ్చన్స్ చూపిస్తాను. యు సీ ఆర్టికల్ 371D, విచ్ ఈస్ ద ప్రొవిజన్స్ ఫర్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ గురించి రిపీటెడ్గా అడుగున్నారు. 16లోనూ అడిగారు, 24లోనూ అడిగారు. నేను దిస్ GO 610 మీకు తర్వాత క్వశ్చన్స్ చూపించాను. అండ్ ఈవెన్ దిస్ GO 36, ఈ సర్కిల్ చేస్తున్నవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చున్నాయి. రైట్, అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి, అండ్ ఈ రీజనల్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా, ఆర్ రీజనల్ ఆర్గనైజేషన్స్ దట్ యూ కెన్ సీ విత్ ఇన్ ద స్టేట్స్. ఆ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్ అండ్ దర్ లీడర్ వాళ్ళ గురించి అడిగిన క్వశ్చన్స్ కూడా ఉంటుంది. Right, so overall that becomes your syllabus that you need to understand. Right, oka brief overview enti annadi. And third section kuda undi kada. This third section is focusing more on the recent occurrences 1990s tarvata nunchi. So here you have more and more factual information to remember, బికాస్ మీకు ఆర్గనైజేషన్స్ పెరిగాయి, అండ్ ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అవి కూడా ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. సో పర్టికులర్ లీడర్ కరెక్ట్లీ పేడ్ అని చెప్పి క్వశ్చన్స్ చాలా వరకు ఉన్నాయి. అంటే దే విల్ గివ్ యూ ద నేమ్ ఆఫ్ అ లీడర్ ఇన్ ద వన్ కాలమ్ అండ్ ద పర్టికులర్ అవుట్ఫిట్ ఆర్ ద ఆర్గనైజేషన్ టు విచ్ దే బిలాంగ్. ఈ రెండింటిని మ్యాచ్ చేయాల్సి వస్తుంది. రైట్, అండ్ one more thing is that there is a repeated focus on this committees, the Sri Krishna committee report,
ఎక్కువగా అడుగుతూ ఉంటున్నారు. అండ్ ఈవెన్ దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ వేర్ దే వుడ్ బి ఆస్కింగ్ యూ అబౌట్, ఇప్పుడు సకల జనుల సమ్మె అని చెప్పి ఇక్కడ ఉంది కదా, వాటి గురించి అసలు అది ఏంటది అని చెప్పేసి అడుగున్నారు. అండ్ ఈవెన్ ఎర్లియర్ ఇక్కడ మీకు ద తుడుం దెబ్బ, సో ఈ మూమెంట్స్ ఉన్నాయి చూసారా, ఆ రీజనల్ మూమెంట్స్ గురించి కూడా దెర్ వాజ్ అ ఫోకస్ ఆర్ క్వశ్చన్. అండ్ ఈవెన్ ఎంటైర్ 150 క్వశ్చన్స్ అంతా కూడా ప్యూర్లీ ఆన్ దిస్ తెలంగాణ. సో యూ విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ టు కవర్. అండ్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇఫ్ యూ లెర్న్ దెమ్ ఇన్ అ క్రోనలాజికల్ మేనర్, అంటే ఆర్డర్లో చదువుతూ వచ్చారనుకోండి స్టార్ట్ నుంచి 2014 వరకు, సో ఇట్ బికమ్స్ ఈజియర్. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ స్ట్రక్చర్ చేస్తూ ఉండడం కూడా క్వశ్చన్ పేపర్లు అలాగనే ఉంటాయి. సో 1948 దగ్గర నుంచి 2014 వరకు ఉన్నట్లే ఉంటాయి. సో మీకు చదివింది రీకలెక్ట్ అవుతూ మీరు మార్క్ చేస్తూ ఉండగలగడం కూడా ఇట్ బికమ్స్ ఈజియర్. సో దాట్ వాజ్ వన్ ట్రెండ్ విచ్ వాజ్ అబ్జర్వ్, రైట్? సో విల్ ట్రై టు డిస్కస్ దట్ ట్రెండ్స్ దట్ వీ హ్యావ్ సీన్. సో ఇప్పటి వరకు సిలబస్ ఏంటి అన్నది చూస్తున్నాం కదా, అసలు ఓవరాల్గా ట్రెండ్స్ ఎలా ఉంటున్నాయి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ Group 2 దట్ వాస్ కండక్టెడ్ ఇన్ 2016 ఆఫ్టర్ ద స్టేట్ ఫార్మేషన్. సో పేపర్ 1 గురించి మాట్లాడాల్సి వస్తే యూసీ ఇట్ ఈస్ హైలీ డైవర్సిఫైడ్. చూశారు కదా సిలబస్లో ఎంత డైవర్సిఫైడ్ అన్నది. యూ హ్యావ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఆల్ ది సబ్జెక్ట్స్ దట్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద జనరల్ స్టడీస్. అండ్ as I was saying, you can expect approximately 20. So 20 is somewhat overstated. So 10 to 15 questions వరకు ప్రతి ఒక్క దాని నుంచి రావడం అన్నది ఉంది. బికాస్ యూ హ్యావ్ 10 to 11 సీరియల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో ఈచ్ వన్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వచ్చినా, 12 క్వశ్చన్స్ వచ్చినా, you'll have over 120 to 130 questions అవుతాయి, right? And the trend that you need to observe here is that in 2015-16 there is a focus, or more and more questions were asked on this international summits, the awards. ఏ అవార్డ్స్ గురించి అడుగున్నారు? ద నోబెల్ అవార్డ్స్, ఆస్కర్స్, రామన్ మగ్సేసే అవార్డు గురించి. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇదే ట్రెండ్ మళ్ళీ 2024లో కూడా రిపీట్ అయింది. ద సేమ్ అవార్డ్స్ గురించి, అదే నోబెల్ అవార్డ్స్ గురించి ఆ 23-24 ఇయర్లో అవే ఆస్కార్ అవార్డ్స్ గురించి, మగ్సేసే అవార్డు గురించి అడుగున్నారు. సో దిస్ ఈజ్ వన్ థింగ్, వన్ టేక్ అవే దట్ యూ కెన్ నోట్ ఈజ్ దట్ డెఫినెట్గా యూ విల్ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్ ద నోబెల్ ప్రైజెస్, ది ఆస్కర్స్, అండ్ ఈవెన్ యువర్ అవార్డ్స్, మేజర్ అవార్డ్స్ ఏమున్నాయి. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ యూ సీ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ ఆర్ దేర్. బుక్స్ అండ్ దర్ రెస్పెక్టివ్ ఆథర్స్, చాలా క్వశ్చన్స్ కనిపిస్తాయి. అండ్ 16లో అబ్జర్వ్ చేసినట్లయితే యూ విల్ జస్ట్ హ్యావ్ వన్ ఆథర్, యూ నీడ్ టు మ్యాచ్ హిమ్ విత్ హిస్ వర్క్. బట్ 24లోకి వచ్చేసరికి ఏమైంది అని అంటే, యూ విల్ హ్యావ్ టు సీ మల్టిపుల్ ఆథర్స్ ఉన్నారు అండ్ దే ఆర్ మల్టిపుల్ వర్క్స్ని మ్యాచ్ చేస్తూ ఉండడం అన్నది, రైట్? అండ్ వన్ మోర్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఫ్యాక్చువల్. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫ్యాక్చువల్ హియర్. ఇది ఎంత ఫ్యాక్చువల్ అని అంటే, యూ విల్ బీ గివెన్ 4 names. అవుట్ ఆఫ్ దెమ్ యూ నీడ్ టు ఐడెంటిఫై హూ వాజ్ ద లా కమిషనర్ ఆఫ్ ఇండియా బ్యాక్ దెన్. సో చైర్మన్ ఎవరు ఆ టైం అప్పుడు అన్నది నోట్ చేయాల్సి వస్తుంది, మార్క్ చేయాలి. సో దట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు రివైజ్ చేసి ఉండి మీకు ఫ్యాక్చువల్గా ఆ టైంకి గుర్తొస్తే మార్క్ చేయగలరు, రైట్? అండ్ ఇందాక చెప్తూ ఉన్నా కదా, చైల్డ్ లేబర్ గురించి అడుగున్నారు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని చెప్పేసి ఆ యాక్ట్ గురించి అడుగున్నారు. అండ్ వన్ మోర్, జస్ట్ లైక్ హౌ దే వర్ ఆస్క్డ్ అబౌట్ లా కమిషన్, బ్రిక్స్ చైర్మన్షిప్ ఏ కంట్రీ హోస్ట్ చేసింది, ఏ కంట్రీ హోల్డ్ చేసింది అన్నది అడుగున్నారు. వన్ మోర్ రిగార్డింగ్ స్పోర్ట్స్ ఈజ్ దాట్ అబ్జర్వేషన్. 16లో జరిగిన ఒలింపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వరకు అడుగున్నారు. సో ఒలింపిక్స్ థీమ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఆ ఒలింపిక్స్ టైంలో ఏ గేమ్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేసి లేరు అన్నది అడుగున్నారు. అండ్ ఇప్పుడు 24కి అబ్జర్వ్ చేసినట్లయితే దెర్ వాజ్ ఒలింపిక్స్ కంటే పారాలింపిక్స్ జరిగింది, లేదా ఖేలో ఇండియా గేమ్స్ జరుగున్నాయి. సో ఈ స్పోర్ట్స్ గురించి, న్యూస్ గురించి డెఫినెట్గా అడిగారు, క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? అండ్ సమ్ అదర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఫ్రమ్ జాగ్రఫీ అని అంటే, సో ఇప్పుడు ఇందాక చెప్తూ ఉన్నా కదా మీకు రివర్స్ వాటి ట్రిబ్యూటరీస్ అని. సో రివర్ ఇచ్చి ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్ అని ఒక స్ట్రీమ్ ఇచ్చేసి, రైట్? లేకపోతే పీక్స్ గురించి క్వశ్చన్ చేయొచ్చు, ఏ పీక్స్ ఆర్ మౌంటైన్ పీక్స్ ఏవేవి ఉన్నాయి అన్నది, రైట్? అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరకు వచ్చేసరికి దీస్ ఆర్ ఆల్సో మోర్ అండ్ మోర్ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్. ఒక ఫ్యాక్ట్ ఆర్ ఒక స్టాటిక్ విషయం లాగానే ఉంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీఈ అని చెప్పున్నారు. టెల్ మీ, ఎల్టీఈ ఎక్కడ చూసారు మీరు? హ్యావ్ యూ సీన్ ఎల్టీఈ సమ్వేర్? ఎల్ఎన్టీ కాదు, ఇట్ ఈస్ ఎల్టీఈ. అండ్ వన్ మోర్ ఇస్
enable this option, you can unmute yourself. Right, now you can unmute yourself and interact. It would be better. అంటే మీ మైక్ ట్యాప్ చేసి యూ కెన్ ఆన్సర్. చెప్పండి, ఎల్టీఈ ఎక్కడన్నా చూస్తున్నారా? అండ్ ఇప్పుడు ప్రెజెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూ హ్యావ్ దిస్ VOLTE, విచ్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్ ఓవర్ దిస్ LTE. సో బేసికలీ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ 3G అండ్ ద వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. సో 3G 4G నెట్వర్క్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు అక్కడ, మొబైల్ సెల్యులార్ నెట్వర్క్స్ గురించి. రైట్, నో అబ్జర్వ్ దిస్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇవే మీకు చూపిద్దాం అనుకున్నది. అబ్జర్వ్. సో ఆథర్ ఆఫ్ ద బుక్. సో ఇప్పుడు 16లో కాబట్టి జస్ట్ ద బుక్ నేమ్ ఈస్ గివెన్ అండ్ యూ హ్యావ్ 4 ఆప్షన్స్ అండ్ ఆథర్ ఎవరు అన్నది ఐడెంటిఫై చేయాలి. సిమిలర్లీ నో ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్, దాట్ వాస్ ఫ్రమ్ యువర్ తెలంగాణ హిస్టరీ. సో నిజాం పీరియడ్ టైంలో పబ్లిషింగ్ గురించి, పబ్లికేషన్ జరిగిన దాని గురించి అడుగున్నారు. Right, now this was asked in paper 1, so you can expect this blend or you can expect that mix. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నది పేపర్ 4లోనే అడుగుతారు అన్నది ఏమీ లేదు. ఈవెన్ యువర్ జనరల్ స్టడీస్లో కూడా, బికాస్ జనరల్ స్టడీస్ సిలబస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అన్నది కూడా ఉంది కదా. సో అండర్ దాట్ యూ విల్ జస్ట్ డెఫినెట్లీ హ్యావ్ 5 to 10 క్వశ్చన్స్. రైట్, అండ్ అబ్జర్వ్ దిస్ వన్స్ అగైన్, బుక్ నేమ్ ఇవ్వడం అండ్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ హూజ్ లైఫ్ ఆర్ ఆథర్ ఎవరు అన్నది ఇచ్చున్నా. ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా మీకు, ఉప్పుడు పిండి. ఇట్స్ అ ట్రెడిషనల్ డిష్, ఇస్ అ సిమిలర్ ఫార్మ్ ఆఫ్ ఉప్ప. సో ఇట్లా లోకల్ బేస్డ్ క్వశ్చన్స్ని కూడా దే వేర్ ఫోకసింగ్. అండ్ దిస్ వన్ సకినాలు, ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ స్నాక్ మేడ్ ఆఫ్ రైస్ ఫ్లోర్, బియ్యపిండి అండ్ ఇంకోటి నువ్వులు. సో ఇలాంటి ఏమంటారు. సో రాజశేఖర్ చెప్పండి, you can unmute and talk. Or else type. No sir, by mistakenly. Acha, it's okay then. And even మీరు మాట్లాడలేకపోయే అంటే మీ సరౌండింగ్స్లో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంది అని అంటే జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. పలానా ఏదైనా విషయం తెలుసుకోవాలి లేకపోతే నా డౌట్ లాగా ఉన్న చాట్ బాక్స్లో టైప్ చేసేయండి, దాన్ని అప్పుడే డిస్కస్ చేసేది. రైట్, అండ్ వన్ మోర్, ఇక్కడ చూడండి, రీసెంట్ కరెంట్ అఫైర్స్లో జరిగిన వాటి గురించి ఇట్లా క్వశ్చన్ చేస్తారు. శ్రీ చండాల కేశవదాసుస్ 140th బర్త్ యానివర్సరీ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్ రీసెంట్లీ. సో ఇప్పుడు ఇది రీసెంట్లీ అని ఇచ్చి ఇట్లా దిస్ ఈజ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ కరెంట్ అఫైర్స్. సో యూ హ్యావ్ టు హ్యావ్ అవేర్నెస్ హూ ఈజ్ దిస్ పర్సన్. ఈ 140th బర్త్ యానివర్సరీ జరిగింది అండ్ గ్రూప్ 2 కాబట్టి డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ మీకు ఫర్దర్గా మీకు చూపిస్తాను కొన్ని క్వశ్చన్స్. ఉన్న 4 ఆప్షన్స్లో డేట్స్ బేస్డ్ వేసుకొని కూడా క్వశ్చన్స్ అడిగారు. సో అలా కూడా జరగడం ఉంది. రైట్, సో యూ హ్యావ్ టు నో హీ వాజ్ ద ఫస్ట్ లిరిసిస్ట్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. అండ్ స్పోర్ట్స్ నుంచి కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ప్యూర్లీ. అండ్ ఈవెన్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనే కాదు, స్టాటిక్. సో మేజర్ ఈవెంట్స్ ఉంటాయి చూసారా, ఆ మేజర్ ఈవెంట్స్ నుంచి కూడా ఇలా అడుగుతారు. సో 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చదువుకుంటాం కదా చిన్నప్పుడు స్కూల్ నుంచి. అసలు ఆ గ్యాస్ ట్రాజడీ అన్నది ఏంటి, దేనికి సంబంధించి, ఎర్త్క్వేక్ వల్ల జరిగిందా, ఫ్లడ్స్ వచ్చి జరిగిందా, సునామీయా, లేకపోతే ఇండస్ట్రియల్ యాక్సిడెంటా. సో ఏ కేటగిరీ అన్నది కూడా. నమస్కారం సార్, వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ టీజీసీ గ్రూప్ 2 నోటిఫికేషన్? కెన్ వీ ఎక్స్పెక్ట్ 1200 వేకెన్సీస్? హోప్ఫుల్లీ హ్యాపీ 1200 వేకెన్సీస్ ఉన్నాయని అంటే, బట్ మేబీ రీసెంట్ రిజల్ట్స్ అవి వచ్చున్నాయి కదా, యూ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బికాస్ యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి ఏమంటారు న్యూస్ అయితే ఏమీ రాలేదు కదా. బట్ సిన్స్ ముందున్న నోటిఫికేషన్కి సంబంధించినవి ప్రాసెస్ అయిపోయి రిజల్ట్స్ ఇవన్నీ అయ్యాయి కాబట్టి మేబీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్. అండ్ ఇంకొకటి జస్ట్ లైక్ ఎలా అయితే మొన్న ఉగాదికి ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇవి నోటిఫికేషన్స్ గురించి న్యూస్ అన్నది వచ్చిందో, మేబీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నియర్ టైం పాసిబుల్. బట్ 1200 వేకెన్సీస్ అన్నది మేబీ దట్ మైట్ బి సంథింగ్ మోర్, బట్ లెట్స్ బీ హోప్ఫుల్. Subject-wise books. Subject-wise? Books.
ఓకే, సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఏంటి అన్నది అడుగుతున్నారా? ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ ఫాలో అవ్వాలన్నది? రైట్. సో బేసిక్గా ఇప్పుడు మనకి అయితే ఇక్కడ పర్టికులర్ ఒక బుక్ మొత్తం అన్నది కన్సిడర్ చేసే కంటే యూ కెన్ డూ ది సెలెక్టివ్ రీడింగ్ మోస్ట్ ఆఫ్ దమ్. కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అన్నారు అనుకోండి, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యువర్ ఫ్రమ్ న్యూస్ పేపర్ రీడింగ్ నుంచో లేకపోతే ఇన్స్టిట్యూట్ ఇచ్చిన మ్యాగజైన్ ఫాలో అవ్వడం దగ్గర నుంచో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, రైట్? ఈవెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ అయినా అంతే. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అని అంటే యూ నీడ్ టు లుక్ ఎట్ దోస్ బుక్స్ దట్ యూ కెన్ గెట్. సో జనరల్ సైన్స్ వీటికి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటి అని అంటే వీలైనంత వరకు తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ప్రిఫర్ చేయొచ్చు మనం ఒకటి. అండ్ స్పెసిఫిక్గా ఒక ఆథర్ రాసిన బుక్స్ అవి కూడా ఉన్నాయి, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కవర్డ్ ఇన్ యువర్ ఆర్ మీకు ఇన్స్టిట్యూట్ ఇచ్చిన బుక్స్ ఉన్నాయి చూసారా, దేర్ ఈస్ అ కంపైలేషన్ దట్ వుడ్ బి గివెన్ బై యర్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు అలా కాకుండా మీకు ఏదైతే పేపర్ 2లో పాలిటీ ఉందో అలా మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు స్టాటిక్ బుక్స్ ఉన్నాయి, ఇప్పుడు లక్ష్మీకాంత్ లాగా కానీ. సో అలాంటి స్టాటిక్ బుక్స్ ఉన్నాయి. బట్ పర్టికులర్గా మీకు ఫ్యాక్ట్ బేస్డ్గా ఎక్కువ డేటా ఉండి కావాలి అని అంటే కనుక యూ కెన్ రిలై ఆన్ ద మెటీరియల్ దట్ కెన్ బి గివెన్, బికాస్ దెర్ ఈస్ అ సపరేట్ R&D టీమ్ దట్ ఈస్ వర్కింగ్ ఆన్ ప్యూర్లీ ఫోకసింగ్ ద కోర్ ఏరియాస్ ఆఫ్ దిస్ గ్రూప్ 2. అంటే గ్రూప్ 2లో ఉన్న టాపిక్స్ వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారో ఇప్పుడు ఇది ఆల్ ఆఫ్ దిస్ వాస్ పార్ట్ ఆఫ్ ది R&D టీమ్. సో ఇప్పుడు R&D టీంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నోటిఫికేషన్స్ ఆర్ ముందు ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ అడుగున్నారు, ఎలా అడుగున్నారు, ఆ ట్రెండ్స్ ఏంటి, రైట్, ఆఫీషియల్ ఆన్సర్ కీస్ ఎలా ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దిస్ వుడ్ బి స్టడీడ్ అండ్ వీటిని బేస్ చేసుకొని సమ్ కంపైలేషన్ వుడ్ బి డన్. సో మోస్ట్లీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాటిని ఫాలో అవుతూ ఉంటే ఇట్ వుడ్ బి ఓకే, బికాస్ క్లాస్ రూమ్ ప్రోగ్రామే కాబట్టి క్లాస్ రూమ్లో యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ నోట్స్. సో రన్నింగ్ నోట్స్ మీరు చేసుకోవడం అండ్ ఈఫ్ ఎట్ ఆల్ మీకు మాస్టర్ డిక్టేట్ చేస్తూ ఉండడం అన్నది కూడా జరుగుతుంది. సో డెఫినెట్లీ మీకు సమ్ పోర్షన్ ప్రతి ఒక్క టాపిక్ గురించి కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఏమన్నా కొన్ని ఫ్యాక్ట్స్ ఏమన్నా మిస్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంది, దాన్ని స్టాటిక్లో కవర్ చేయరు, సపరేట్గా ఒక సెషన్ లాగా తీసుకొని చేయాలి. సో అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వన్ థింగ్ ఈజ్ దట్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ యువర్ మ్యాగజైన్స్. లేదు అని అంటే సపరేట్ సెషన్గా చెప్పినప్పుడైనా మీకు నోట్స్లోకి వచ్చేస్తుంది. సో మై అండర్స్టాండింగ్ ఈజ్ దట్ గ్రూప్ 2 ఫోకస్ ఎలా ఉంటుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఒక స్టాటిక్ బుక్ పెట్టుకొని దానికి అంత టైం పెట్టే బదులు దేనికది ఇట్లాంటి కంపైలేషన్స్ దొరుకుతాయి చూసారా. వన్ థింగ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద ఇన్స్టిట్యూట్. సో వాటిని ప్రిఫర్ చేస్తూ ఉండడం బెటర్ ఇన్ మై ఒపీనియన్. లేదు అని అంటే ఇట్ ఈస్ ద సేమ్ వన్ అండ్ ద సేమ్ గ్రూప్ 1కి కానీ యూపీఎస్సీకి కానీ ఫాలో అయ్యే స్టాటిక్ బుక్స్నే యూ కెన్ అప్లై హియర్. కానీ ఏంటి అని అంటే ఉన్న కంటెంట్ని చదివి వాటిలో మీకు గ్రూప్ 2కి ఏది ఇంపార్టెంట్ అన్నది యూ నీడ్ టు మేక్ ద సపరేట్ నోట్స్. అది మీరు సపరేట్ చేసుకొని మార్క్ చేసి అవన్నీ చేసే బదులు ఆల్రెడీ ఆ కాంటెక్స్లో కంపైల్ చేసి ఉన్న ఒక మెటీరియల్ ఫాలో అయిపోవడం బెటర్ కదా. అంటే అట్లీస్ట్ ఇట్ వుడ్ బి టైమ్ సేవింగ్. మీకు అన్నెసరీగా వెళ్ళి టైం పెట్టుకొని ఇంత సిలబస్ ఇప్పుడు చూసారు కదా 4 పేపర్స్ ఆల్మోస్ట్, అంత సిలబస్ మొత్తాన్ని కూడా మీరు స్టాటిక్ బుక్స్లోకి వెళ్ళి వెతుక్కొని చేసే కంటే కంపైలేషన్ ఫాలో అయిపోవడం బెటర్. ఇస్ దట్ అండర్స్టూడ్? అర్థమైందా? ఎవరు అడిగింది? నవీన్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. సార్ యాక్చువల్లీ పేపర్ 1లో డాటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ ఉంది కదా సార్. అవునండి. అయితే ఆ టాపిక్ లో అంతే ఆటోమేటిక్ ఉంది. ఇప్పుడు నా ఆటోమేటిక్ అంత స్ట్రాంగ్ లేదు సార్. అయితే నేను ఆ టాపిక్ ని స్కిప్ చేసి లాజికల్ రీజనింగ్ ని మంచిగా చేసుకొని ఇంగ్లీష్ మిగతా సబ్జెక్ట్స్ ని మీద ఫోకస్ పెడితే ఓకే కదా సార్? చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. అండ్ వన్ థింగ్ ఇక్కడ మీకు ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఇందాక అడిగినట్టు బుక్ లిస్ట్ గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకి యశ్వంత్కి సంబంధించిన RS అగర్వాల్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మోస్ట్ గ్రూప్ 2 కానీ SSC కానీ RBI ఎగ్జామ్స్ కానీ అండ్ ఈవెన్ యువర్ రైల్వే బ్యాంకింగ్ వాటికి సంబంధించిన మోస్ట్ ఆఫ్ దిస్ మ్యాథమెటిక్స్ వుడ్ బి ఆ టాపిక్స్ అన్నీ చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తుంటారు ఆ బుక్స్లో. సో సార్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాను. అయితే డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మాక్సిమం 5 or 6 అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అవి కూడా బాగా హార్డ్ వచ్చినాయి. యాక్చువల్లీ లేదు, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను తర్వాత. 16 and 24 పేపర్స్లో మోస్ట్ ఇప్పుడు 150 క్వశ్చన్స్ కదా ఎంటైర్గా, 110, 120 వరకు కూడా ఆల్ ఆఫ్ దెమ్ దోస్ క్వశ్చన్స్ వుడ్ బి దిస్ 1 to 9 టాపిక్. సో ఈ లాజికల్ రీజనింగ్, ఈ అనలిటికల్ ఎబిలిటీ, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా లాస్ట్లో వస్తున్నాయి మీకు. అండ్ ద నెంబర్ కూడా ఇట్ ఈస్ అరౌండ్ 10 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి వాటిలో.
సో మీరు స్ట్రాంగ్ ఏరియా అయితే కనుక ఇట్స్ ఓకే, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ స్ట్రాంగ్గా పెట్టుకొని అండ్ రీజనింగ్ పెట్టుకొని అర్థమెటిక్ మీరు కొంచెం స్లాక్ ఆఫ్ అవ్వచ్చు, స్కిప్ చేయవచ్చు, ఇట్స్ ఓకే. Thank you, sir. Yeah, there is a buzz around that at least 2 times group 1 and 2 notifications will be coming before Congress term. Is it true, sir? మీరే అంటున్నారు కదా బజ్ అని, సో వీ కెనాట్ సే. అంటే ఇట్స్ ఏమంటారు రూమర్ లాగానే కదా, అంటే ఇట్స్ అ టాక్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, నాట్ సంథింగ్ దట్ ఈస్ అప్రూవ్డ్ ఆర్ సెట్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ బ్యాకింగ్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ మేము పలానా ఇలా క్యాలెండర్ రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే అట్లీస్ట్ మేబీ వీ కెన్ రిలై, బికాస్ డిపార్ట్మెంటల్గా వాళ్ళకి లోపల వర్క్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ ట్రయింగ్ టు గ్యాదర్ ఆల్ ద వేకెన్సీస్ దట్ ఆర్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్, అన్ని గ్యాదర్ చేసుకొచ్చి పలానా ఈ టైంకి మేము రిలీజ్ చేస్తాము అని చెప్తే యూ కెన్ రిలై. బట్ మేబీ దట్ ఈస్ పాసిబుల్ బికాస్ మేబీ దే వుడ్ వాంట్ టు కంటిన్యూ కదా ఇన్ పవర్. సో అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేస్తూ ఉండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే సో దే విల్ హ్యావ్ దేర్ బెనిఫిట్. అండ్ ఈవెన్ వన్ మోర్ ఈస్ దట్ మోస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ వుడ్ బి సాటిస్ఫైడ్ ఆర్ హ్యాపీ విత్ ద గవర్నెన్స్. సో పాసిబుల్ మేబీ 2 times, బట్ అట్లీస్ట్ ట్రెండ్ అబ్జర్వ్ చేసినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టీజీపీఎస్సీ గ్రూప్ 2 చూడండి, 2016 తర్వాత యాక్చువల్గా 2023 ఆగస్ట్లో జరగాలి ఎగ్జామ్, బట్ పోస్ట్పోన్ అయింది. 24 జనవరికి పోస్ట్పోన్ అయింది, తర్వాత మళ్ళీ 24 ఆగస్ట్కి పోస్ట్పోన్ అయింది. అసలు జరగడం 24 డిసెంబర్లో జరిగింది. సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కూడా మీకు తెలుసు క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడము, సో డిస్క్రిపెన్సీస్ అవ్వడం, జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తూ ఉండడం. సో యూ నో ఆల్ దాట్ హిస్టరీ. సో అట్లీస్ట్ 2 times జరిగేదానికంటే వీ కెన్ బీ హోప్ఫుల్ ఆ జరిగే ఒక్కటైనా కంప్లీట్గా ఇలా 2016 సైకిల్ లాగా 24 సైకిల్ లాగా కంప్లీట్గా జరిగితే బాగుండు అన్నది దట్ ఈస్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్, రైట్? ఎనీథింగ్ ఎల్స్ దివ్య? రైట్. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ దగ్గర మాట్లాడున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ రిగార్డింగ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో న్యూక్లియర్ ప్లాంట్స్ ఆర్ న్యూక్లియర్ రియాక్టర్స్ వీటి గురించి కూడా దెర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఇన్ న్యూస్. అండ్ ఈవెన్ ఇక్కడ ద స్పెసిఫిక్ ఫోకస్ ఈజ్ ఆన్ ద రీజనల్ లొకేషన్స్. చూడండి తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి అన్న లొకేషన్స్ బేస్డ్గా అడుగున్నారు, రైట్? అండ్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ ద నేమ్ ఆఫ్ ద ఇంజన్, స్టార్టింగ్లో చెప్పాను చూసారా ఇంజన్ నేమ్ అడిగారు అన్నది. సో హైడ్రోజెనిక్, పైరోజెనిక్, ఏరోజెనిక్, అసలు నార్మల్గా న్యూస్ పేపర్ హెడ్లైన్ చదువున్నా కానీ యూ విల్ డెఫినెట్లీ ఏబుల్ టు మార్కెట్ ఇస్ క్రయోజెనిక్ ఇంజన్, బికాస్ ఈ 3 wordsని డెఫినెట్గా న్యూస్ పేపర్లో మనం చూడం. సో ఇది క్రయోజెనిక్ ఇంజన్ అయి ఉంటుంది అన్నది సో ఇట్స్ అ కామన్ అండర్స్టాండింగ్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే యూ నీడ్ నాట్ గో త్రూ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ దేర్. సో టైం చూసుకోవాలి ఎప్పుడు, ఆర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఎప్పుడు, 2016 పలానా సెప్టెంబర్ టైంలో శాటిలైట్ ఏంటి అన్నది ఒకటి చూసుకొని యూ విల్ బీ ఏబుల్ టు మార్క్, రైట్? That was paper 1. Paper 2కి వచ్చేసరికి once again the focus is more on authors and their books, famous personalities. ఇక్కడ ఏంటి అని అంటే హిస్టరీ, పాలిటీ విషయానికి వచ్చేసరికి హిస్టరీలో సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు రాసిన బుక్స్ అండ్ బుక్ నేమ్స్ అండ్ ద రెస్పెక్టివ్ ఆథర్స్ అవి ఇంపార్టెంట్ అవుతాయి. నౌ దిస్ ఈజ్ సంథింగ్ యూ కెన్ స్కోర్ డెఫినెట్లీ. అంటే ఖచ్చితంగా మిస్ చేయాల్సిన క్వశ్చన్ అయితే కాదు ఇది, బికాస్ ఉన్న వాటిలో లిమిటెడ్గానే ఉంటాయి. మహా అయితే ఒక 10-15 వరకు మేజర్గా ఉన్నవి నోట్ చేసుకొని అవే గుర్తుపెట్టుకొని మీరు రివైజ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా రీకాల్ అయిపోతాయి ఎవరు రాస్తున్నారు ఏంటి అన్న, రైట్? సో ఖచ్చితంగా స్కోర్ చేసేది. నెక్స్ట్ వన్ మోర్ ఇస్ దట్ ఫ్యాక్చువల్ అండ్ డేట్ ఓరియంటెడ్. యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ దే ఫోకస్డ్ ఆన్ ఆస్కింగ్ అబౌట్ ద డేట్స్ అండ్ ఆబ్వియస్లీ హిస్టరీ కదా, హిస్టరీ అన్నప్పుడు డేట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ the trend was seen as the match the following manner. So 2 columns ఇచ్చేసి they ask you to match the first column with the second. And articles of the constitution, సో డైరెక్ట్గా ఆర్టికల్స్ గురించి అడుగుతూ ఉండడం ఉంది. సో ఆర్టికల్ 21 ఏంటి, ఆర్టికల్ 1 గురించి అడుగున్నారు. అండ్ సో ఎఫ్ఆర్స్ అండ్ ఎఫ్డీస్ అన్నది ఏంటి అంటే ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో సిలబస్ దగ్గర మార్క్ చేసినప్పుడు చెప్పున్నా కదా యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ క్వశ్చన్స్ రిపీటెడ్లీ. సో 3 or 4 questions అవే టాపిక్స్ మీద మీకు ఉంటాయి. అండ్
దిస్ ఐ వాస్ టెల్లింగ్ యూ, ఇట్ టెస్ట్స్ యువర్ థియరటికల్ నాలెడ్జ్. అన్నాను కదా డెఫినేషన్ టెస్ట్ చేస్తున్నారు అని. మీకు కాస్ట్ ఆర్ సోషల్ ఎక్స్క్లూషన్ ఉంటే డెఫినేషన్స్ తెలుసా, కిన్షిప్ అంటే డెఫినేషన్ తెలుసా. సో అండ్ వన్స్ అగైన్ దిస్ ఇస్ స్టాటిక్. సో వన్స్ ఒక్కసారి కాన్సెప్ట్ ఏంటి అన్నది నేర్చుకొని మీరు నోట్స్ చేసేసుకొని రివిజన్ చేస్తే డెఫినెట్గా వాటిని మీరు అప్లై చేసేయచ్చు ఎగ్జామ్లో. వీటికి మళ్ళీ మీరు ఎలాంటి అప్డేషన్ చేయాల్సిన పని లేదు. అయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి డేటా పాయింట్స్ని ఏమన్నా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. రైట్. చూడండి క్వశ్చన్స్ ఎలా అడిగారు. బాండెడ్ లేబర్ సిస్టమ్ ఎప్పుడు అబాలిష్ చేశారు? ఒకటే ఇయర్లో. లుక్ ఎట్ దట్, ఈవెన్ ద నెంబర్స్ 24-25 ఉన్న అక్టోబర్ 1 నవంబర్. సో సచ్ ఇస్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్డ్ ఇన్ 2016. బట్ యాక్చువల్గా 2016 ఇస్ సంథింగ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 years బ్యాక్ అది. బట్ మనకి గ్రూప్ 2కు ఉన్నది జస్ట్ 2 years జరుగున్నాయి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము. బట్ 2024లో ఉన్న ట్రెండ్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి. సో మోస్ట్లీ విల్ ట్రై టు కవర్ దిస్ క్విక్లీ. అండ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, డైరెక్ట్ ఆర్టికల్ గురించి అడుగున్నారు. అండ్ దే వాస్క్ యూ టు మ్యాచ్ ద సైట్స్. హిస్టరీ విషయానికి వచ్చేసరికి వాట్ ఈస్ ద ఐవీసీ సైట్ అండ్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రివర్ దట్ ఈస్ పాసింగ్ త్రూ, అండ్ ద డైనాసిటీస్ అండ్ దర్ క్యాపిటల్స్. దిస్ ఇస్ ఎంటైర్లీ స్టాటిక్. మీరు నోట్ చేసుకొని రివిజన్ చేస్తూ ఉండి ఎగ్జామ్ టైంలో రీకాల్ అయ్యి రాయడం. దిస్ ఈజ్ సంథింగ్ కొంచెం డిఫికల్టీ ఉండేది, బికాస్ నార్మల్గా గుర్తుండే ఇవి కూడా దీస్ ఆర్ సమ్వాట్ అన్కన్వెన్షనల్. అంత ఎక్కువగా చదివేవి కావు, గుర్తుండవు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్వశ్చన్ ఎందుకు ఇక్కడ పెట్టాను అనంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇంత సింపుల్గా కూడా దే మైట్ టెస్ట్. సో మనం ప్రిపేర్ అయిపోతూ ఉండి ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ ఏంటి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కంపోజిషన్ ఏంటి అని చెప్పి అంత చదివి వెళ్తాం కదా. సింపుల్గా ఇలాగ అడిగారు అనుకోండి, సో బౌన్సర్ వన్స్ అగైన్. సో అప్పుడు ఏమవుతుంది, యూ విల్ హ్యావ్ టు నోట్ అసలు స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ వాట్ టైప్ ఆఫ్ అ బాడీ దిస్ ఎలక్షన్ కమిషన్ ఇస్. అండ్ వన్ థింగ్, మీకు ఆర్టికల్ 324 అనేది గుర్తుందంటే ఓకే, ఆర్టికల్ అనేది ఉంది కాన్స్టిట్యూషన్లో ఉంది అంటే ఆబ్వియస్లీ ఉన్న ఆప్షన్స్ మీకు కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నది ఇక్కడే కనిపిస్తుంది. సో అది అటానమస్సా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే వేరే కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నది ఏం లేదు ఆప్షన్. సో యూ కెన్ మార్క్ ఇట్. సో అటానమస్ అన్న వర్డ్ మీనింగ్ తెలియకపోయినా కానీ మీరు మార్క్ చేసి రావచ్చు. రైట్, దిస్ పేపర్ 3. You have to understand the questions here were directly from, this is the economic survey, Indian context, and socio-economic outlook, which is the Telangana's context. So వాటి నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగున్నారు. అండ్ యాక్చువల్ ట్రెండ్స్ అన్నది ఇక్కడ అడుగుతారు, బికాస్ దీస్ యాక్చువల్ ట్రెండ్స్ ఆర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎంతవరకు అయ్యి ఉన్నాయి, సో సెక్టోరల్ గ్రోత్ ఎంత ఉంది అగ్రికల్చర్లో, ఇండస్ట్రీలో, అండ్ ఈవెన్ ద సర్వీసెస్లో. And one more thing is that Telangana state mostly services sector because of the Hyderabad city being the IT capital kabatti. So we'll try to look at all those trends under the socio-economic outlook. And I think recent last 1 or 2 months ago there was a latest outlook, March lo release ayinatlundi. So you will have to focus the points or statistics from that socio-economic outlook or data from that outlook, right? And ఇంకొకటి ఏంటి, క్వశ్చన్స్ వేర్ బేస్డ్ ఆన్ ఎగ్జాక్ట్ లొకేషన్స్, ఏ లొకేషన్స్లో ఉన్నాయి, అండ్ ఈవెన్ దీస్ ట్రెండ్స్, ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లోయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడ ఉంది. అండ్ దిస్ లిటరసీ రేట్ అన్న దగ్గర ఏంటి అంటే ద బేసిస్ వాజ్ సెన్సస్ 2011 సెన్సస్ అప్పుడు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 27లో సెన్సస్ కంప్లీట్ అయ్యి మేబీ గ్రూప్ 2 జరిగే టైంకి వాటికి సంబంధించిన డేటా ఏదన్నా కొంచెం బయటకు వచ్చినట్లయితే మేబీ that can be asked in your question example. So you have to be careful. So వాటిని స్టాటిక్లో మీరు నోట్స్లో చేసుకుని ఉన్న తర్వాత కూడా న్యూస్ పేపర్లో నుంచి మీరు ఎప్పటికప్పుడు అప్డేషన్ చేసుకుంటుండాలి, ఆర్ ఎల్స్ దట్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. రైట్, వన్స్ అగైన్ నెక్స్ట్, వెల్ఫేర్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్, అండ్ దిస్ వన్ 5-year plans and cooperative federalism. Now one thing is that 2016లో cooperative federalism, which is actually the motto or this was the part of the Niti Aayog, was asked. ఎందుకు అడుగున్నారు చెప్తారా? Can anyone say why was questions on Niti Aayog asked in 2016? 2015లో ఏం జరిగింది? That was when Niti Aayog, this think tank, was ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్స్టిట్యూషనలైజ్డ్. అప్పటి వరకు మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్లో భాగంగానే మనకి 5-year plans ఉన్నాయి. సో ఏ 5-year ప్లాన్లో ఎలాంటి ప్రొవిజన్తో ముందుకు వచ్చున్నాము అండ్ వాటిలో ఏం అచీవ్ చేస్తున్నాం అన్నది కూడా
you need to understand. That would be covered under your static. It was replaced. Okay, Planning Commission was replaced by Niti Aayog, right? Next, history of land reforms in Telangana, Jagirdari Act and impact of the Land Ceiling Act. So, వీటి గురించి డైరెక్ట్గా యాక్ట్స్ గురించి, వాటి ప్రొవిజన్స్ గురించి అండ్ సమ్ డేటా పాయింట్స్ గురించి అడుగున్నారు, రైట్? సో మనం విడిగా ఒక్కొక్క దాని గురించి ఎప్పుడైతే క్లాస్ రూమ్ టీచింగ్ అప్పుడు సబ్జెక్ట్ స్పెసిఫిక్గా వెళ్తూ ఉంటున్నప్పుడు విల్ డెఫినెట్లీ కవర్. బట్ యాజ్ ఫర్ అన్ ఓవర్ వ్యూ అండర్స్టాండింగ్ ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి, ఏవి అడిగున్నారు పాస్ట్ ఇయర్స్లో అన్నది చూస్తున్నాం, రైట్? అండ్ వన్ కామన్ ట్రాప్ దట్ యూ నీడ్ టు అబ్జర్వ్ హియర్ ఈస్ దట్ నాట్ కరెక్ట్. సో బేసికలీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతారు కదా. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటి అంటే దే ఫోకస్డ్ ఆన్ నాట్ కరెక్ట్. సో అలాంటప్పుడు ఏంటంటే ఓవర్లుక్లో ఖచ్చితంగా కరెక్ట్ ఏది అన్నది అనుకొని మనం అజ్యూమ్ చేసుకొని వెళ్ళి మార్క్ చేసి వస్తాం. బట్ నాట్ కరెక్ట్ అన్నది అడిగారు కాబట్టి ఇట్ మైట్ గో రాంగ్. సో అలాంటి ట్రాప్ వుడ్ ఆల్సో బీ సెట్. అలాంటి క్వశ్చన్స్లో ట్రాప్లు కూడా సెట్ చేసి ఉంటాయి. అండ్ వన్ మోర్ ఈస్ ద మెమరీ బేస్డ్. సిన్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రెండ్స్, డేటా గుర్తుపెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్ ఉంది, జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, జిఎస్డిపి కాంట్రిబ్యూషన్, జీవీఏ వాల్యూస్ ఎంత ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఆల్ ఆఫ్ దట్ డేటా యుల్ గెట్ ఆర్ సోర్స్ ఇట్ ఫ్రమ్ యువర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. సో అది గుర్తుపెట్టుకొని చేయాలి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ మెమరీ బేస్డ్. అండ్ ఇక్కడ ఇది ఎందుకు పెట్టాను అని అంటే such a type of different questioning pattern is also seen. ఇప్పుడు ఇది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ 3లో వచ్చింది. డిస్ట్రిక్ట్స్ ఇచ్చేసి దే హ్యావ్ గివెన్ ద ల్యాండ్ హోల్డింగ్ పర్సంటేజ్. ఇప్పుడు మీకు ఏంటి అని అంటే మల్టిపుల్ క్వశ్చన్స్. సో 3 క్వశ్చన్స్ ఇచ్చారు ప్రజెంట్ ఇక్కడ. ఒక 3 క్వశ్చన్స్ గురించి ఇచ్చున్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ విచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ద లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ అన్నది అడిగారు అనుకోండి. సో 67.9 మెదక్. సో మీరు అది మార్క్ చేసుకోండి. సో అవి అక్కడ ఆప్షన్స్ ఇస్తారు. సో దట్ ఈస్ somewhat similar to that data interpretation that you do. బట్ అక్కడ ఏంటి అని అంటే కొన్ని పర్సంటేజెస్ సో వీటిలో చేంజ్ చేసి ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉండేలాగా ఇస్తారు అంతే. అండ్ ఫైనల్లీ పేపర్ 4 హియర్ ఈస్ వేర్ యూ సీ, ఇప్పుడు ఇందాక చెప్పున్నాం కదా లీనియర్ మ్యానర్ ఆఫ్ టైం. క్వశ్చన్ సెట్ అవుతూ ఉండడం కూడా 1948 నుంచి ఫస్ట్ క్వశ్చన్ 1948లో జరిగిన ఈవెంట్ గురించి ఉంటే ద 150th క్వశ్చన్ వుడ్ బి ఫోకసింగ్ ఆన్ సమ్ ఈవెంట్ ఇన్ 2014. సో అలాంటిది ఒక ప్యాటర్న్ అన్నది చూస్తున్నాము. అండ్ చెప్పాను కదా శ్రీకృష్ణ కమిటీ అండ్ వాళ్ళు చేసిన పర్టికులర్ రికమెండేషన్స్ ఏం చేస్తున్నారు. అండ్ ఐ టోల్డ్ యూ జీవో 610. సో వాటి గురించి అడుగున్నది. అండ్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరు రివల్యూషనరీ పోయిట్స్ ఎవరు ఉన్నారు అండ్ వాళ్ళ సాంగ్స్ ఏంటి. బికాస్ క్వశ్చన్స్ ఎంత ఫ్యాక్చువల్గా అడిగారంటే సాంగ్ పేరు ఇచ్చేసి అది రాసిన పోయట్ ఎవరు, లేకపోతే సింగర్ ఆర్ లిరిక్స్ కాంట్రిబ్యూట్ చేసినది ఎవరు అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, రైట్? అండ్ ఇంకొకటి ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి కూడా అడిగారు అన్నది చెప్పాను. అండ్ దిస్ వాజ్ మోర్ అండ్ మోర్ కామన్ 2 yearsలో కూడా ఎక్కువగా అడుగున్నారు. అండ్ లుక్ ఎట్ ద ఫ్యాక్చువల్ టైప్ ఆఫ్ బేస్ దట్ దే హ్యావ్ క్వశ్చన్. 2016లో ఎలా క్వశ్చన్ చేశారు చూడండి. సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ అలొకేటెడ్ బై ద బచావ్ ట్రిబ్యునల్ ఫర్ జూరాల్ ప్రాజెక్ట్స్ టీఎంసీలోనే ఉన్నాయి అన్ని యూ నీడ్ టు నో. సో ఇదేంటి అంటే న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తూనో లేకపోతే మీరు ఆ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఉంటున్నప్పుడు మేబీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు రిజిస్టర్ అవుతుంది సమ్ 17.5 or 25. బట్ ఇక్కడ చూడండి అన్ని 0.5 వరకు ఉంటూ ఉండడం వల్ల ఇట్ బికమ్స్ డిఫికల్ట్. సో గుర్తుంటే మార్క్ చేస్తూ వెళ్ళొచ్చు, లేకపోతే ఏంటి అంటే యూ నీడ్ నాట్ టేక్ దట్ రిస్క్. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ యువర్ 2024 మోస్ట్ రీసెంట్ అండ్ ద లాస్ట్. సో హియర్ ద ట్రాన్సిషన్ ఈజ్ టువర్డ్స్ మల్టీ స్టేట్మెంట్ బేస్డ్. సో ఇనీషియల్గా ఏవైతే ఒక సింగిల్ లైన్లో క్వశ్చన్ ఉండి 4 ఆప్షన్స్గా ఉన్నాయో ఇక్కడ ఎలా అయింది అని అంటే క్వశ్చన్ ఉండడమే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండడం, ఒక 3 or 4 స్టేట్మెంట్స్ ఉండి అండ్ దెన్ యూ హ్యావ్ ది ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 or 4 స్టేట్మెంట్స్ని ABCD అని ఇచ్చారు అని అంటే మీకున్న ఆప్షన్స్లో హౌ మెనీ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు ABCDs గురించి ఉంటాయి, రైట్? And the match the following type of question was seen based on dynamic data. So this is something from your current affairs. So ఆ ఇయర్లో మేజర్ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి కానీ ఎవరెవరు మేజర్ MNCస్కి ఎవరెవరు CEOస్గా ఉన్నారు, లేకపోతే పర్టికులర్ స్కీమ్ని గవర్నమెంట్ స్కీమ్ని ఏ మంత్లో లాంచ్ చేస్తున్నారు అన్నది కూడా అడిగారు. అండ్ వన్ ట్రెండ్ దట్ వాజ్ అబ్జర్వ్డ్ ఈస్ దట్ ఐ టోల్డ్ యూ ఇది ఎప్పుడు జరిగిందని చెప్పాను 24 is somewhere in డిసెంబర్లో జరిగితే యూసీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ దిస్ 2 months. అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆ 150 క్వశ్చన్స్లో కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా. వన్ ట్రెండ్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఈస్ దట్ దే ఆర్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్స్.
బికాజ్ వన్ థింగ్ ఈజ్ దట్ ఈ టైమ్స్లోనే మోర్ అండ్ మోర్ స్కీమ్స్ అండ్ మోర్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ అన్నది జరిగింది కాబట్టి సో బికాస్ దే ఆర్ ఇంపార్టెంట్ దే ఆర్ బీన్ ఆస్క్డ్ రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ఇండియన్ డయాస్పోరా అంటే ఎవరెవరైతే మన ఇండియన్స్ అయి ఉండి వేరే కంట్రీలో ఉండి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు చూసారా, సో దోస్ ఎన్ఆర్ఐస్ అండ్ ఆల్, సో వాళ్ళ గురించి క్వశ్చన్స్లో అడుగున్నారు. అండ్ ఐ టోల్డ్ యూ నోబెల్ ప్రైజెస్ గురించి 2016లో కూడా అడుగున్నారు అండ్ 2024లో కూడా అడిగారు. సేమ్ ఆస్కార్స్ అలాగే అడిగారు. అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2003 కాదు యాక్చువల్లీ, దిస్ షుడ్ బి 2023. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం క్లాస్ రూమ్ టీచింగ్ అండ్ ప్రిపేర్ అవుతూ ఉండేటప్పుడు ఏంటంటే విల్ ఫోకస్ ఆన్ ద మోస్ట్ రీసెంట్ వన్, దట్ వాస్ 26. అండ్ అవార్డ్స్ గురించి కూడా చూసి ద అవార్డ్స్ వాస్ బేస్డ్ ఆన్ ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. అండ్ వన్ మోర్, ఎలా అయితే 2016లో ఒలింపిక్స్ గురించి మనకు క్వశ్చన్ చేస్తున్నారో హియర్ దే వర్ ఆస్కింగ్ ఆన్ ద పారాలింపిక్ గేమ్స్. అండ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఏంటి అంటే ద క్వశ్చన్స్ వేర్ ఫోకస్డ్ ఆన్ ద ప్రాసెస్ బేస్డ్ ఎలా అడిగారు, ఎలాంటి ప్రాసెస్ అంటే జస్ట్ లుక్ ఎట్ దిస్. నౌ దిస్ ఈజ్ సమ్ ప్రాసెస్ దట్ ఈస్ ఫ్రమ్ యువర్ environment. Eutrophication is a process in which a water body gets, సో బేసిక్గా ఎక్కడ అంటాం యూట్రాఫికేషన్ అన్నది, నీవైతే పొలాల్లో ఫర్టిలైజర్స్ ఆర్ హెర్బిసైడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాం. సో బేసికలీ వీటన్నిటిని ప్రొవైడ్ చేసి న్యూట్రియంట్స్ని పెంచుతున్నట్టు ఎప్పుడైతే రెయిన్ఫాల్ అవుతుందో ఆల్ దిస్ న్యూట్రియంట్స్ వుడ్ బి క్యారీడ్ అవుట్ విత్ ద సర్ఫేస్ వాటర్. సో అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, ద వాటర్ బాడీ విల్ గెట్ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రియంట్స్. ఇట్ ఈస్ నాట్ టాక్సిక్ మెటల్స్, ఇట్ ఈస్ నాట్ క్లీన్ అండ్ పోర్టబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ డెఫిషియెంట్. సో ఇలాంటి ప్రాసెస్ బేస్, సో సచ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ యువర్ స్టాటిక్. సో వాటి మీద క్వశ్చన్ చేస్తున్నారు. సో పేపర్ 2 అయితే యూ సీ దేర్ ఇస్ అ ఫార్మాట్ ఆఫ్ నాట్. సో ఇందాక చెప్పున్నాను కదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని. సో అలాంటిది ఇక్కడ పేపర్ 2లో ఫాలో అయ్యారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ దే ఫోకస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ దట్ వాస్ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద హిస్టారికల్ వర్క్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా లాలా లజపత్ రాయ్ గారు కానీ వాళ్ళు రాసిన బుక్స్ అనేది వేరే పలానా ఏ లాంగ్వేజ్లో పబ్లిష్ చేస్తున్నారు, ఏ లాంగ్వేజ్లో జరుగున్నాయి అన్న క్వశ్చన్స్ కూడా అడుగున్నారు. అండ్ వన్ మోర్ కామన్ అండర్స్టాండింగ్ ఈజ్ దట్ మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్గా కూడా అడుగున్నారు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆన్లైన్ స్టూడెంట్స్. నవీన్, and the focus was on the Bhakti and Sufi movement particularly. And ఇక్కడ ఇంకొక ట్రెండ్ ఏంటి అని అంటే యూ హ్యావ్ టు నోట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థనా సమాజ్ ఉంది, ఇట్ ఈస్ అ గ్రూప్. సో ఈ గ్రూప్కి ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అన్నది కూడా మీకు గుర్తుండాలి. బికాస్ నాట్ జస్ట్ చైర్మన్ ఒకళ్ళు గుర్తుంటే సరిపోదు. టెస్ట్ సిరీస్ యాక్సెసబుల్ డ్యూరేషన్. యాక్చువల్లీ యూ కెన్ ఎంక్వైర్ దట్ అట్ ద ఫ్రంట్ డెస్క్. టెస్ట్ సిరీస్ ప్రజెంట్ అయితే యాక్టివ్ టెస్ట్ సిరీస్ అయితే రన్ అవుతున్నాయి, స్టార్ట్ అవ్వబోతున్నాయి. బట్ సో అఫోర్డబిలిటీ గురించి అండ్ ద డ్యూరేషన్, ద స్కెడ్యూల్ అండ్ ఆల్ ఆ బ్రోచర్ మీకు షేర్ చేస్తారు. సో వన్స్ కాంటాక్ట్ ద ఫ్రంట్ ఆఫీస్ టీమ్, రైట్. సో ఇక్కడ ఇంకొక ట్రెండ్ ఏంటి అని అంటే నాట్ జస్ట్ ద చైర్మన్ ఆఫ్ దట్ గ్రూప్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద గ్రూప్, ఫౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారు అన్న దాని గురించి కూడా అడుగున్నారు క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ కిషోర్. దెన్ మోడర్న్ హిస్టరీలో ఏంటి అని అంటే మేజర్ ఈవెంట్స్ గురించి అడుగున్నారు. సో ఇప్పుడు జలియన్వాలా బాగ్ గురించి. అండ్ వన్ మోర్, ఇప్పుడు ఈ మంత్లోనే దెర్ వాజ్ అన్ యానివర్సరీ ఆఫ్ దిస్ జలియన్వాలా బాగ్. అండ్ ఈవెన్ దాండీ మార్చ్ గురించి కూడా ఇదే ఏప్రిల్ మంత్లో యానివర్సరీ ఉంది ఆర్ ఇయర్. సో వాటి గురించి అడుగుతారు. అండ్ ఐ వాస్ టెల్లింగ్ యూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఏవైతే మేజర్గా అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటి గురించి డెఫినెట్గా అడుగుతూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ అ రికరెన్స్. Article 263 which is based on interstate council is asked again. 2016లోనూ అడిగారు, 2024లోనూ అడిగారు. సో వన్ థింగ్, ఈ ట్రెండ్స్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఫస్ట్ మనము ఖచ్చితంగా ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో సిలబస్లో ఉన్న వాటిని డెఫినెట్గా అయితే కవర్ చేసేయాలి. యూ నీడ్ నాట్ మిస్. ఖచ్చితంగా అంటే ఆస్కారం లేదంటాం చూసారా, ఖచ్చితంగా మిస్ చేయడానికి ఆస్కారం లేదు అనే టాపిక్స్ ఇవన్నీ. అండ్ వన్ మోర్, బుక్స్ అండ్ ఆథర్స్. దిస్ ఈస్ కామన్, ఇప్పటి వరకు కామన్గా చూస్తున్నాం మనం ఏ బుక్స్ అండ్ హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ దాట్ బుక్ అన్నది.
రైట్. ఎగ్జాంపుల్ ఇలాగా బుక్ నేమ్ ఇవ్వడం, ఆథర్ ఇవ్వడం. అండ్ పేపర్ 3కి వచ్చేసరికి యూసి ఇనీషియల్ ట్రెండ్ వాజ్ బేస్డ్ ఆన్ డేటా, అంటే గుర్తుపెట్టుకుని పలానా ఇయర్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది, లేకపోతే పలానా జీడిపి రేట్ ఎంత ఉంది అన్నది అలా అడిగారు క్వశ్చన్. ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే ఆ గ్రోత్ రేట్ని ఎలా మెజర్ చేస్తున్నారు. సో నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ చాప్టర్ ఉంటుంది చూసారా. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సో నేషనల్ ప్రోడక్ట్, సో వీటన్నిటి గురించి అడుగుతున్నారు. అండ్ ద ఫోకస్ హ్యాస్ షిఫ్టెడ్ టు ద బేస్ ఇయర్. అండ్ యాజ్ యూజువల్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ ద పాయింటర్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఏంటి అని అంటే యూ క్యాన్ read into that paragraph or introduction paragraph that will explain about the methodology. For example, socio-economic outlook అంత పెద్ద డాక్యుమెంట్లో ఇనీషియల్ ఆ సమ్మరీ పేజ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ పేజ్ ఉంటుంది చూసారు, దాంట్లో మీకు ఫ్యూర్ ఆర్ సమ్మరైజ్డ్ డీటెయిల్స్ అన్నది ఇస్తారు. సో అక్కడ ఏంటంటే జస్ట్ ఆ హెడ్లైన్ వరకే చూడకుండా యూ కెన్ గో త్రూ దట్ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్, ఎందుకంటే వాటి నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ వన్స్ అగైన్ లుక్ ఎట్ 5-year plans. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఖచ్చితంగా పేపర్లో ఇదే 5-year plans టాపిక్ నుంచి 4-5 క్వశ్చన్లు చూసాను. 2016లోనూ అంతా 4-5 క్వశ్చన్స్ పైన చూసాను, అండ్ 24లో కూడా చూసాను. సో ఈవెన్ దో దే హ్యావ్ బికమ్ డిఫంక్ట్. సో వాట్ ఆబ్జెక్టివ్ ఏంటి, సో దిస్ బికమ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ స్టాటిక్, రైట్. అండ్ ఎన్విరాన్మెంట్ విషయానికి వచ్చేసరికి ద యాక్ట్స్, ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అండ్ ద వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్. సో యాక్ట్స్ గురించి అండ్ కాన్ఫరెన్సెస్ ఏవేవి ఎక్కడ జరిగాయి, UNFCCC వాటి గురించి. అండ్ ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5-4 గురించి కూడా రిపీటెడ్గా 2 or 3 క్వశ్చన్స్ అడుగున్నారు 24లో అదే ఇయర్లో, రైట్. అండ్ ఫైనల్లీ లాస్ట్ 5 minutes అయిపోయింది. చూడండి ఇక్కడ 5-year ప్లాన్ ఇస్తారు. అండ్ ఈవెన్ ఇక్కడ మీకు ఇయర్స్ ఏమి ఇవ్వరు, మళ్ళీ 24లో అడిగున్నది ఇయర్ ఇచ్చున్నారు, వాట్ వాజ్ ద ఆర్ ఇయర్ ప్లాన్ ఎప్పుడు అన్నది నెంబర్ కౌంట్ ఇచ్చున్నారు, అండ్ ఆబ్జెక్టివ్ ఫోకస్ ఏంటి అన్నది అడిగారు. అండ్ సిమిలర్లీ చెప్తూ ఉన్నా కదా నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ చాప్టర్ నుంచి. సో గ్రాస్ నేషనల్ GNP at మార్కెట్ ప్రైజెస్, NNP at మార్కెట్ ప్రైజెస్, అండ్ GDP at మార్కెట్ ప్రైజెస్. సో దేని ఫార్ములా ఏంటి అన్నది. సో దిస్ ఈజ్ ప్యూర్ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ కనుక మీరు ఎకానమీలో విన్ని నేర్చుకొని ఉంటే నౌ దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ ఆన్సర్ వెరీ ఈజీలీ, రైట్. అండ్ ఫైనల్లీ పేపర్ 4లో ఏంటి అని అంటే ద ఫోకస్ షిఫ్టెడ్ మోర్ టు ది ప్రోగ్రెస్ ఆర్ ద అచీవ్మెంట్స్ దట్ వర్ సీన్. సో ఇనిషియల్గా ఏంటి అని అంటే ఎప్పుడు ఏం జరిగింది అన్న వరకు మాత్రమే ఉండేది. 24లో ఏంటి అంటే అప్పుడు జరిగిన ఈవెంట్లో వాట్ వర్ సమ్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ దట్ వేర్ సీన్. సో వన్స్ అగైన్ కమిటీస్ గురించి ఉంది, చెప్పాను శ్రీకృష్ణ కమిటీ గురించి. వన్స్ అగైన్ ఇట్ వాస్ సీన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ దిస్ పేపర్ హ్యాస్ సీన్ దిస్ A and B వెరిఫికేషన్ ఫార్మాట్. సో అంటే ఆప్షన్ స్టేట్మెంట్ A, స్టేట్మెంట్ B ఇవ్వడం, అండ్ ఆప్షన్స్లో A only, B only, both A and B, neither A and B. సో ఇలాంటి ఫార్మాట్ ఒకటి చూస్తుంది, రైట్. సో దట్ ఈస్ వన్ అబ్జర్వేషన్ దట్ యూ కెన్ మేక్. అండ్ ఇంకొకటి శ్రీకృష్ణ కమిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఆ కమిటీతో పాటు యూ విల్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ద రికమెండేషన్స్ దట్ దే వాంటెడ్ టు బ్రింగ్ ఇన్, రైట్. ఆర్టికల్ 371 ద ప్రొవిజన్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ AP, వాటి గురించి. అండ్ GOs గురించి చెప్పున్నా కదా, ఐ షో యూ. దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్. ఆర్గనైజేషన్ ఇచ్చేసి లీడర్ ఇవ్వడం, మ్యాచ్ చేయమనడం, రైట్. అండ్ ఈవెన్ GO నెంబర్ 610, నా అబ్జర్వ్ హియర్, GO నెంబర్ 610 ఎప్పుడు అన్నది డేట్ బేస్డ్ ఇచ్చున్నారు. నౌ దిస్ వాస్ ఇన్ 2024, అంటే ఇంకా 2024కి వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ డేట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నది వెళ్ళిపోలేదు, దే ఆర్ స్టిల్ దేర్. అండ్ వన్స్ అగైన్ దే హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ GO. నౌ దిస్ వాస్ GO 36, స్టేట్మెంట్ బేస్డ్గా అడిగారు చూడండి. నో ఇక్కడ ఏంటి అంటే కొంతవరకు మీకు కరెంట్ అఫైర్స్ బేస్ నుంచి అప్డేట్ ఒకటి ఉంటుంది. వన్ ఈజ్ ఫ్రమ్ యువర్ స్టాటిక్. సో బేసిక్గా GO 36 ఎందుకు ఏంటి అన్నది. వన్ ఈజ్ ఫ్రమ్ యువర్ కరెంట్ అఫైర్స్. అండ్ వన్స్ అగైన్ 610 ఆల్రెడీ ఇందాక ఒకటే క్వశ్చన్ చూపించా కదా, ఇప్పుడు 2024లోనే 610 గురించి అక్కడ ఒకసారి అడిగారు, అండ్ ఇక్కడ కూడా ఒకసారి అడిగారు. అండ్ 371D, అండ్ యాజ్ యూజువల్ బుక్స్ అండ్ దర్ రెస్పెక్ట్ టు రైటర్స్ అండ్ పబ్లిషర్స్. సో ఎంటైర్గా ఏంటి అని అంటే దట్ వాజ్ యువర్ ఓవరాల్ ట్రెండ్స్ దట్ యూ కెన్ నోట్. అండ్ ఇంకొకటి జస్ట్ 2 years వరకే జరుగున్నాయి. సో 4 and 4 పేపర్స్ వీ హ్యావ్ సీన్. సో హోప్ యూ మస్ట్ హ్యావ్ గాట్, అంటే ఎంతో కొంతవరకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఏమేమి ఉన్నాయి ఏంటి అండ్ అప్రోచ్ ఎలా తీసుకోవాలి అన్నది. నౌ యూ కెన్ ఆస్క్, ఐ విల్ జస్ట్ ఎనేబుల్ దట్ ఆప్షన్.
రైట్, యూ కెన్ ఆస్క్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ఎనీ డౌట్స్. ఫాలో అవ్వగలిగారా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో బేసిక్గా 2016లో డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఎలా ఉంది అండ్ 24లో ఎలా చేంజ్ అయింది అండ్ ఇఫ్ ఎట్ ఆల్. సో ఇందాక దివ్య గారు అంటున్నట్టు అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎగ్జామ్ జరిగితే కనుక అప్పుడు క్వశ్చన్ ట్రెండ్ ఎలా అవుతుంది అన్నది టు సమ్ ఎక్స్టెంట్ 24 పేపర్ బేస్ చేసుకొని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ 2016లో నుంచి మనకు తీసుకున్న ఇన్సైట్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాం అనలేం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అడిగారు, సార్ నాకు డేట్స్ అంతగా గుర్తుండవు, నేను గుర్తుపెట్టుకోలేను. సో అలాంటి క్వశ్చన్స్ కనుక ఇదివరకు అడిగేవాళ్ళు ఇప్పుడు అడగట్లేదు కదా అని అంటే ఐ షోన్ యూ 2024లో కూడా డేట్ బేస్డ్గా ఇప్పుడు జియో 610 మీద క్వశ్చన్ అడిగారు కదా, దట్ ఈస్ స్టిల్ దేర్. సో కంప్లీట్గా రూల్ అవుట్ చేయలేము, ఏమంటారు ఒక టోటల్ ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఎస్. చెప్పండి కిషోర్. చెప్పండి సార్. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి ఎంత ఉంటుంది సార్ టైం? 2 months అట్లా ఉంటుంది కదా? అవునవును, బేసిక్గా ప్రీవియస్ ట్రెండ్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే చాలానే ఉంది గ్యాప్. 16వి అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2016 నవంబర్లో జరిగిన ఎగ్జాము అది ఎప్పుడు వచ్చింది అని అంటే 15 డిసెంబర్ ఇయర్ ఎండ్కి ఎప్పుడో వచ్చింది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం. సో ఆల్మోస్ట్ ఒక 1 year గ్యాప్ ఉంది. సో ఇప్పుడు ఇది కూడా చూడండి, 24 డిసెంబర్లో జరిగింది ఎగ్జామ్, అది నోటిఫికేషన్ రావడం 23 ఆగస్ట్ అప్పుడు ఎప్పుడో వచ్చింది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే అంటే అదే జడ్జింగ్ బై ద ట్రెండ్ చూసుకుంటే 1 year అయితే గ్యారంటీ లేదు. అలా కాకుండా ఇప్పుడు ఏపీలో వచ్చినట్టే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ ఒకసారి ఇట్లాగా ఇచ్చారనుకున్నాం జస్ట్. సో అలాంటప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం 6 months to 6 to 8 months అయితే డెఫినెట్గా ఉంటుంది కదా అంటే నాకు అనిపిస్తుంది. వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ మరీ 3 to 4 months ఉంటే ఇప్పుడు ఆబ్వియస్గా స్టూడెంట్స్ ఇప్పుడు యూత్ ప్రొటెస్ట్ చేస్తారు కదా, అట్లీస్ట్ దే విల్ టేక్ దేర్ గ్రీవెన్స్ టు ద గవర్నమెంట్. అంటే 3 to 4 months అన్న చాలా తక్కువ టైం అండి మాకు అని చెప్పేసి కనీసం చెప్పడం అయితే జరుగుతుంది కదా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డెఫినెట్లీ 6 to 12 months టైం పీరియడ్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత అని అనుకుంటున్నాను. దట్ ఈస్ జడ్జింగ్ బై ద పాస్ట్ ట్రెండ్ని బేస్ చేసుకొని అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని. చెప్పండి సార్. కానీ టీజీపీఎస్సీ చైర్మన్ వితిన్ 3 months లో ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. ఎస్ రీసెంట్లీ దే వాజ్ సమ్ రిఫార్మ్స్ దే వాంటెడ్ టు బ్రింగ్ అండ్ ఈవెన్ క్వశ్చనింగ్ దగ్గర కూడా దే వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ సమ్ సిబిటీ బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్గా తీసుకొద్దామని, అంటే వెంటనే స్కోర్ కార్డ్ అవైలబుల్ ఉండేలాగా, ఆ రిజల్ట్ అప్పుడే తెలిసేలాగా. సో దేర్ వాజ్ సమ్ స్ట్రీమ్ లైనింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఇదివరకు లాగా డిలే అవ్వకుండా త్వరగా రిక్రూట్మెంట్స్ అనేది త్వరగా కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సైకిల్ కంప్లీట్ అవ్వడానికి. సో దే ఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దాట్ ఫ్రంట్. సో ఆ లెక్కను చూసుకుంటే కనుక రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత ప్రాసెస్ త్వరగా అవ్వచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ కూడా త్వరగా పెట్టేస్తామని చెప్పేసి అనలేరు కదా. దే నీడ్ టు గివ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు ప్రిపేర్. సో ఆ లెక్కను చూసుకుని డెఫినెట్ 6 to 8 అయితే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ థింక్ దివ్య క్లాస్ వాజ్ ఎన్రిచింగ్. థ్యాంక్ యూ దివ్య. My brother missed group 1 last time in narrow margin. Okay, I wish him all the best. Hopefully he gets it in the next attempt. Now he's 35 BCD. Okay, creamy layer. Can we expect GO from government? Go to age relaxation to 44 or 46. Okay, this is something I'm not sure of. I'm not aware of. అంటే మీకు క్లియర్గా చెప్పలేను. అంటే ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్. అంటే present I am not aware. సో లోకల్గా ఉన్న వాటిలో ప్రజెంట్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అండ్ ఎక్స్పెక్టింగ్ జీవో ఈజ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈజీ. సో మేబీ ఐ విల్ ట్రై టు అడ్రస్ దట్. ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ అండ్ ఐ విల్ నో. అండ్ when we have an interaction the next time I'll try to answer that. But present అయితే I'm not sure about this, that age relaxation too. And one more,
44 to 46 ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ నాట్ ప్రాక్టికల్లీ చూసినా కానీ మేబీ 2 or 3 years లేదు అంటే మ్యాక్సిమం ఒక 5 years. సో 35 to 40 ఇవ్వడం ఓకే కదా, బట్ 44 to 46 సీమ్స్ ప్రాక్టికల్లీ సమ్ వాట్ ఫార్ ఫెచ్డ్ ఉంది అనిపిస్తుంది నాకు, ద ఫీలింగ్. అండ్ ఈవెన్ మా స్కేల్లో ఒకవేళ డిమాండ్స్ ఉంటే మేబీ దట్ ఈస్ పాసిబుల్. బట్ లేదు అని అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ వస్తుంది ఇట్లాగా ఏజ్కి సంబంధించి రిలాక్సేషన్ ఇవ్వడం కోసం అని అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 3 years or 5 years వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఎల్స్ దివ్య అండ్ అదర్స్? మిగతా వాళ్ళు నవీన్ నాయక్, నీలమ్మ, దివ్య, జయంత్, కార్తిక్, కిషోర్, లహరి, లక్కీ, నవీన్, రాజు, రాజ్ కుమార్, రెమో, సభ, శరత్ అండ్ వజీద్ ఖాన్. మోస్ట్లీ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడేయచ్చు. సార్ ఇది కాంపిటీషన్ ఏ లెవెల్ ఉండొచ్చు అంటారు సార్? ఏజ్ క్రైటీరియా అనేది ఎక్కువ ఉంటుంది కదా, 44 వరకు ఉంటుంది కదా ఇప్పుడు. ఏదండి కాంపిటీషన్? కాంపిటీషన్ ఏ లెవెల్ వరకు ఉండొచ్చు అంటే ఇంకా ఇంతకుముందు ఇప్పుడు చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది 44 మినిమం ఇచ్చారు కదా, 18 to 44 అనేది. టీవీఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు, జాబ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు కదా. సో ఆ క్రైటీరియా కింద చూసుకుంటే టఫ్నెస్ ఏ లెవెల్ వరకు ఉండొచ్చు ఎగ్జామ్ అండ్ పేపర్ ప్రిపరేషన్ ప్రకారంగా? ఓకే, కాంపిటీషన్ పరంగా చెప్పాల్సి వస్తే ఐ కెన్ సే దెర్ బి స్ట్రాంగ్ టైట్ కాంపిటీషన్ అయితే మీకు ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ హ్యాపెనింగ్ ఆన్ అన్ ఎవ్రీ ఇయర్ బేసిస్. అంటే ప్రతి ఇయర్ కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావడము, ఆ సైకిల్స్ కంప్లీట్ అవ్వడం ఇలా జరగట్లేదు. ఇప్పుడు చూడండి, మనం డిస్కస్ చేసిన దానిలోనే 16లో డిస్కస్ చేసాం, ఇప్పుడు 10 years బ్యాక్ అది, తర్వాత మళ్ళీ 24లో చూసాం. సో మేబీ 26లో ఉండొచ్చా, 27లో ఉండొచ్చా, అది అయిన తర్వాత ఇప్పుడు ఇందాక అన్నట్టు మళ్ళీ వెంటనే ఇంకొకటి ఉంటుందా అన్నది మనకు తెలియదు. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిందంటే దెర్ బి హెవీ కాంపిటీషన్. సో మీరు ముందుగా మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉండే కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఐ నీడ్ టు మేక్ అంటే day 1 నుంచి ఏదైతే 6 to 8 months టైం పీరియడ్ దొరుకుతుందో, ఓకే నేను day 1 నుంచి నాకు పర్టికులర్ ఎంత వీలైతే అంత, ఒకవేళ ఫుల్ టైం చదివే వాళ్ళు అయితే సమ్ 6 to 8 hours ఇవ్వగలగడము, లేకపోతే అట్లీస్ట్ 5 to 6 hours ఇవ్వగలగడం, లేదు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే అట్లీస్ట్ ఒక 3 to 4 hours ఇవ్వగలగడం. వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ సిలబస్ కమిటీ రిపోర్ట్ అండ్ వేకెన్సీస్ రిపోర్ట్ సార్? పేపర్ 5 డేటా. రైట్, థ్యాంక్ యూ. Syllabus committee report and vacancies report, sir. Date of 5. Interpretation and logical can be cancelled. ఓకే, సోఫా నేను న్యూస్లో అయితే ఈ క్యాన్సిల్డ్ అన్నది చూడలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ అంతే డైవర్సిఫైడ్గా, అంతే ఇంటర్డిసిప్లినరీగా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇంకా చెప్పాలంటే మేబీ అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా 1-2 తీసుకొచ్చి యాడ్ చేస్తారేమో అనుకుంటున్నా, కానీ మేబీ క్యాన్సిల్ చేయడం అని అంటే ఐఎమ్ నాట్ షూర్. And expecting syllabus committee report and vacancies report, sir, maybe it might happen in a few months, or let's be hopeful that it happens soon, because ఎంత త్వరగా అయితే ఏంటి అని అంటే మన ప్రిపరేషన్ కూడా అంత త్వరగా స్టార్ట్ చేసి విల్ బీ అట్లీస్ట్ బెటర్. సో ఇందాక అంటూ నాకు హెవీ కాంపిటీషన్ ఉంటుందని, ఆ హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఎంతో కొంతమందితో పోలిస్తే అయితే విల్ బీ అహెడ్ కొన్ని స్టెప్స్ అయినా. Anything else? Divya? Others? నేను క్లాస్కి వస్తూ కూడా అనుకున్నాను ట్రెండ్స్ అనాలిసిస్ చేయడానికి వస్తున్నాము, అండ్ వెదర్ చూస్తే జస్ట్ అబ్జర్వ్ ద వెదర్ ట్రెండ్ టుడే. ఇన్నటి దాకా ఎండ ఉండి, సో ఇట్స్ లైక్ సడన్లీ ఇట్స్ రైనీ సీజన్. రైట్, థ్యాంక్ యూ కిషోర్. అదర్స్? మిగతా వాళ్ళండి, ఇఫ్ యూ హ్యావ్ నో డౌట్స్, నో క్వెరీస్, నథింగ్ దట్ యూ నీడ్ టు నో, దెన్ ఐ ఎండ్ ద సెషన్ ఎండ్ చేస్తాను. లెట్స్ బీ హోప్ఫుల్ దట్ దట్ బీ అ నోటిఫికేషన్ అండ్ యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నో అదర్ డౌట్స్, దెన్ ఎండ్ చేయమంటారా సెషన్?
రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ అ గుడ్ ఈవినింగ్, కూల్ ఈవినింగ్ టైం.